ఆ భక్తి సబ్జెక్ట్ ఉదయమని చెప్పుకున్నాం. అయిందా? ఇప్పుడు మనం ఏది ఆత్మ ఏది అనాత్మ అనే విచారణ కావాలి. ఏది ఆత్మ ఏది అనాత్మ, ఏది ఆత్మ ఏది అనాత్మ అనే విచారణ మనం చేయడానికి శాస్త్రం ఏం చెప్తారంటే నిత్య వస్తు విచారణ అనిత్య వస్తు విచారణ అని చెబుతుంటారు. అయింది కదా? దాన్ని ఇంకో పేరు ఏం పెడతారంటే నిత్యానిత్య వస్తు వివేకము అంటారు. అయిందా? కాబట్టి మనకి ఎలాగైతే ఎన్ని కూరలు వండుకున్నా ఎన్ని వంటలు వండుకున్నా పిండి వంటలు అన్నం కానీ తినకపోతే వండుకోకపోతే ఎలా ఉంటుంది చెప్పండి? మనకి ఆ పూట భోజనం చేసినట్టే ఉండదు. ఎన్ని వంటలు వండుకున్నా ఏమైనా తిన్నావా అంటే అన్న తినలేదండి రోజు చూసా. తిన్నావండి డబుల్ లాగించినా అర్థమైందా? ఏమంటే అన్నం తినలేదు కానీ ఆ అన్నం అనేది కొంచెం పడితే కానీ మనకి బలం అనేది రాదు, సుర్తు అనేది కలగదు. అర్థమైందా? అది తినకుండా ఎన్ని తిన్నా మళ్ళీ కడుపులో వచ్చిందనుకో ఏదో దాని వల్ల వచ్చింది అనుకుంటాం. అలాగనే ఎన్ని తిన్నా మనం అన్నం ఎలా ఉండాలో ఎన్ని చెప్పుకుంటున్నా ఈ ఆత్మానాత్మ విచారణం అనేది అన్నంతో సమానం. అయిందా? ఇది ఎంతో సమానం? అన్నంతో సమానం. అది ఇది ఉంటేనే మనకి ఈ మనస్సుకి ఆహారం పెట్టినట్లు అనమాట. అది ఆ ప్రకారముగా ఏది ఆత్మ ఏది అనాత్మ అన్నటువంటిది విచారణ చేసుకోవాలి ప్రతి వారు. మరి ఈ వేదాంత ఉపన్యాసాలు కానీ ఇప్పుడు మరి పారాయణ చేస్తున్నాం, రోజు ఏం చేస్తున్నాం చెప్పండి? చేసిన పారాయణ చేస్తున్నావా లేదా? చేస్తున్నావా లేదా? తీసుకొస్తుందా? మనకి వస్తుందా? రావడమే లేదు. రోజు జపం చేస్తున్నా, చేసింది చేస్తున్నావా లేదా? చేస్తూ ఉంటున్నా. రోజు భోజనం చేస్తున్నాం, తింటున్నావా లేదా? ఎన్ని తింటున్నా ఎన్ని కూరలు ఉంటాయండి? మహా ఉంటే 30 వెరైటీల కన్నా ఎక్కువ ఉండవు కూరలు. వంకాయలు బీరకాయలు అన్ని రకరకాలు ఎంచుకుంటూ దేశంలో 30 రకాల కన్నా ఎక్కువ ఉండవు. 30 రకాలు కొన్ని రోజుకు వెరైటీ వండుకున్నా ఈ నెలలో అయిపోతే మళ్ళీ నెలకు అవే తినాలి. కాబట్టి ఇవన్నీ మనం తింటూ ఉన్న ఇసుకొస్తుందా? అవునండి. చూసిన టీవీ చూస్తూ ఇసుకొస్తుందా? ఇంకా చూడాలని అనిపిస్తుందా లేదా? అనిపిస్తుంది. చూడని వాళ్ళ మాటగా చూసిన వాళ్ళ మాట అంటున్నానండి, మీరు అందరూ చూస్తారని కాదు నేను చెప్పేదా. కాబట్టి ఈ ప్రకారంగా మరి ఆత్మజ్ఞాన విషయం కూడా ఎంత వింటున్నా ఇసుకంటూ ఉండకూడదు. అర్థమైందా? వదిలికూడదు. ఆత్మజ్ఞానం కూడా మన రోజు చెప్పుకుంటూ ఉన్నా అది ఎప్పుడు ఒక రోజు ఎలాగైతే తింటూ ఉంటుంటే శరీరానికి గొప్ప బలమో ఆహారమో, రోజు వింటూ ఉంటుంటే చదువుతూ ఉంటుంటే మనస్సుకి అంత బలం. అయిందా? అయితే ఈ బలానికి ఆ బలానికి తేడా ఉంది. ఇది ఎన్ని వేల టన్నులు మనం తింటూ ఉన్నా ఏ రోజుకి ఆ రోజు పోతూనే ఉంటుంటారు. ఆ మిగతా శరీరం ఐక్యంలో పడి దహనం చేసేస్తారు. అయిందే ఏమి ప్రయోజనమే లేదండి. ప్రయోజనం లేదా? ప్రస్తుతం ఉంది కానీ తర్వాత దాని ప్రయోజనం ఏమి. ఇది మనం ఎంత వింటూ ఉంటుంటే అంత పట్టి మన వెంట వస్తూ ఉంది. వచ్చే జన్మకి ఈ జన్మలో మోక్షం కలిగితే పర్వాలేదు, లేకపోతే ఏమవుతుంది తెలుసా? వచ్చే జన్మకి మనతోనే వస్తూ ఉంది ఈ సంస్కారం. మరి ఈ ఆహార పదార్థాలు ఎది తిన్నా వస్తున్నాయా? దాని మర్చి కూడా ఉండడం లేదు చివరికి. అందుకని ఈ విషయంలో అదే విన్నాం కదా మనం, నిన్ను విడిచాంలే కొంతమంది ఇంకా రేపు వెళ్ళినా అదే చెప్తారులే స్వామివారు, మళ్ళీ ఏం పోయేదిలే అని ఎప్పుడు మనం కొంతమంది ప్లాన్లు వేసుకుంటూనే ఉంటారు. ఆ పని ఈ పని ఉందని. అర్థమైందా? కొంతమంది ముందే ప్లాన్ వేసుకుంటుంటారా? ఏదో చిన్న పని తగిలితే ఈ ప్లాన్ వస్తుంటాయి. చేయలేదు. అర్థమైందా? అందుకని ఏ పని తగిలినా దీన్ని వదులుకోకూడదు. అర్థమైంది కదా? ఈవేళ మీరు ఎంతమంది వచ్చారో అంతమంది మళ్ళీ ఇంకొక మనిషిని తీసుకొని వస్తూనే ఉండాలి. ఎలాగైనా లాక్కు రావాలి వాళ్ళని. ఊరికి రారు వాళ్ళు.
రోజు వాళ్ళకి బెల్లం ఇస్తారమ్మా, చేపలు ఇస్తారు, ఈరోజు భోజనం చాలా బాగుంది, మీరు రాలేదా కాదు, మీరు ఈ రోజు భోజనం చాలా బాగుంది అని చెప్తున్నారు. ఇప్పుడు ఒక సినిమాకి వెళ్ళేవాడు బాగులేదు అన్నాడు వాడు, వీడు ఎలాగైతే తీసుకెళ్ళండి బాగా ఉందంటే వీడు వస్తుంటాడు. ఆయన లోనకి వెళ్ళాడట ఓ దగ్గర వెళ్ళి ఆ వంటలేక అందరూ ఏళ్ళు పెట్టాడు. ఏళ్ళు పెట్టేసరికి వాడికి ఏం కలిసింది కదా, ఏళ్ళు కలిసింది. బయటకు వచ్చి అన్నాడు, బయటకు వచ్చి ఏమిటంటే అబ్బా ఎంత బాగుంది తెలుసుంటా, అందులో ఏళ్ళు పెట్టి చాలా బాగున్నారు, ఇక పెట్టడం పెట్టి వాడు ఇచ్చారు పెట్టడం అన్నా. వీడు మళ్ళీ అబ్బో అది చాలా బాగా చెప్పడానికి వందగా వాళ్ళ తేలి కాట్లే వాళ్ళ చెప్తాం, మనకి తేలి కాటే ఇక్కడ పాలు కాట్లేవు లేవులే. కాబట్టి చేత అందరూ కూడా చక్కగా ఒక్కొక్కరు ఒకరిని తీసుకొచ్చిన లాభం చెప్పాను ఇంత ముందు, మీ లాభం మీకు వస్తూ వాళ్ళ దాంట్లో 20% కమిషన్ వస్తుంది మీకు. అందుచేత ఈ ప్రకారంగా మనం ఏది ఆత్మ ఏది అనాత్మ తెలుసుకోవాలి. శాస్త్రం చెప్తుందన్నమాట. నిత్యం తావద్వస్తు అనిత్యత్వం తదన్యమఖిలం అని వేదాంత సారం చెప్తుంది. దాన్ని శంకరాచార్య వారు బ్రహ్మ సత్యం జగన్మిథ్యా జీవో బ్రహ్మైవ నాపరః అని ఒక వాక్యం చెప్తారు. ఇంకో దగ్గర బ్రహ్మ సత్యం జగన్మిథ్యా ఏవం రూపో వినిశ్చితః సోయం నిత్యా నిత్యవస్తు వివేక సముపాశ్రిత అని చెప్పుకొచ్చారు. ఏమిటి మనకు నిత్యము సత్యం అంటే బ్రహ్మ సత్యం జగత్తు మిథ్యా అదే. అయితే మరి జీవో బ్రహ్మైవ నాపరః అని శాస్త్రం చెప్తున్నది. జీవుడే బ్రహ్మము, బ్రహ్మమే జీవుడు, నా అపరః బ్రహ్మ కంటే భిన్నమైన ఇంకొకవాడు లేడు. ఇక్కడ నిత్యం తావత్ బ్రహ్మైవ నిత్యం తదన్యమఖిలం అనిత్యత్వం శాస్త్రం చెబుతుంది. బ్రహ్మైవ నిత్యం దేవపదం ఏమిటంటే ఇతర వ్యావర్తకం. బ్రహ్మయే నిత్యమైనటువంటిది, ఇంకా తగ్గిందన్నీ అనిత్యమైనటువంటిది అంటుంది శాస్త్రం. అయిందా? అందుచేత ఆ యొక్క బ్రహ్మ అన్నటువంటిది నిత్యం. లోకంలో ఒక ప్రశ్న వేశారనుకోండి, ఎక్కడైనా ఒక టీవీలో కానీ ఒక పేపర్లో కానీ ఇచ్చారనుకోండి, నిత్య వస్తువు ఏమిటి అడిగారు మీకు, ఇది చెప్పిన వాళ్ళకి 10,000 రూపాయలు బహుమానం అన్నారు. లేకపోతే ఒక మంచి టీవీ ప్రజెంటేషన్ అన్నారు అనుకోండి, యాడ్ ఇచ్చారనుకోండి. ఇప్పుడు ఏం చెప్పాలి? మన నిత్య వస్తువు ఏంటంటే ఏం చెప్పాలి? ఎప్పుడే మర్చిపోయారా? బ్రహ్మ గట్టిగా చెప్పాలి కదా. బ్రహ్మ చెప్తే బ్రహ్మలోకి వెళ్ళిపోతే మళ్ళీ ఇంటి దగ్గరికి వెళ్తాను వెళ్ళవనే అంత మీకు ఆ దారిలో ఏం లేదు, అదే ఎందరినీ ఇంటి దగ్గర పంపించేస్తా. కాబట్టి నిత్య వస్తువు ఏమిటి లోకంలో అంటే ఏం చెప్పాలి అందరూ? బ్రహ్మ. అది అర్థమైంది కదా. ఇంకెంతకన్నా నిత్య వస్తువు లోకంలో లేదే లేదు. అది ఏవి నిత్య వస్తువులు అనుకున్నా అవి కొన్నాళ్ళకి కాలగర్భంలో కలిసిపోవచ్చినవి. కొన్ని మన గొప్ప గొప్ప వస్తువులు కనపడుతుంటాయి, అవన్నీ కూడా ఈ అనంతమైనటువంటి కాలంలో రాను క్షీణం ఉంటాయి. దీనికి ఎప్పుడు నాశము ఉండదు. నిత్యం అంటే ఏమిటి? 3 కాలములలో నాశం లేనటువంటి వస్తువులు అది నిత్యం. మనం పుట్టక ముందు ఉండాలి, మనం పోయిన తర్వాత ఉండాలి. అయిందా? ప్రస్తుతము కూడా ఏది ఉంటుందో దాని పేరు ఏమంటారు? నిత్యం అంటారు. అయిందా? అదే నిత్య వస్తువు అన్నమాట. నిత్య వస్తువు అంటే ఏంటి? సర్వకాల సర్వావస్థల యందును ఏదైతే ఉంటుందో అదే మనకి నిత్య వస్తువు. అయిందా? సర్వకాల సర్వావస్థల యందును, సర్వావస్థ అంటే ఏమిటి? జాగ్రత్త అవస్థ యందు, మనకి స్వప్నావస్థ యందు, సుషుప్తి అవస్థ యందు కూడా దారములో పుష్పాలలో దారం ఏ విధంగా అనుశ్యోతమే అన్నిట్లోనూ అన్ని పుష్పాల్లోనే దారం గుచ్చుకొని ఉంటుందో అలాగే అన్ని అవస్థల్లోనూ కూడా ఏకత్రాటిగా మార్పు లేకుండా ఉన్నటువంటి పరిణామం లేకుండా ఉన్న వస్తువేదో ఆ వస్తువు పేరే నిత్య వస్తువు. అయిందా? నిత్య వస్తువు విద్యకుడు బ్రహ్మ. అది పుష్పములు వాడి కింద పడిపోయినా దారానికి ఏమి అపాయమో అర్థమైంది కదా.
అలాగా జాగ్రత్త అవస్థ అంతమైపోయినా జాగ్రత్త అవస్థలో ఏదైతే ఉన్నదో స్వప్నావస్థకి వెళ్ళినప్పుడు దీనికి అంతమేమీ లేదు. ఏది స్వప్నావస్థలో మనసు జాగ్రత్త అవస్థ వాసనాభూతమైనటువంటి విషయాలు మనకు ఉత్పన్నమయ్యి స్వప్నంలో వస్తున్నాయో, జాగ్రత్త ఎక్కడ లీనమవుతున్నారో ఆ స్వప్నావస్థ మనకు వచ్చిన తర్వాత స్వప్నము పోయి సుషుప్తికి వెళ్ళినప్పుడు కూడా ఏమి ఇది ఈ చైతన్యం నష్టమో కాదు. ఏది సుషుప్తి అవస్థలో ఇంద్రియములు విషయములు ఏమి మనకు ఈ యొక్క మనస్సు బుద్ధి ఈ ఇంద్రియములు కూడా లీనమైపోయి మన శరీరం మనకి తెలియకుండా పోతూ ఉంటుందో ఆ సమయములు కూడా ఈ యొక్క చైతన్యమే నిత్య వస్తువుకి నష్టమో లేదు. అయిందా? మరలా ఈ 3 కాలములు దాటిన తర్వాత జాగ్రత్తకి మళ్ళీ వచ్చినప్పుడు కూడా స్వప్న సుషుప్తులలో మనకి తెలియకుండా ఏది ఉందో అది తెలియకుండా ఉండడం లేకుండా వీటిలో ఉన్న అనుభవాన్ని కూడా గుర్తు చేస్తూ ఉంటుంది ఈ నిత్య వస్తువు అనమాట. అయిందా? నాకు రాత్రి స్వప్నాలు వచ్చాయి అంటున్నా, మరి వచ్చాయని గుర్తు చేసేది ఏమిటి? బాగా నిద్ర పెట్టింది ఏమీ తెలియలేదు, ఒళ్ళు మర్చి నిద్రపోయానంటారు. ఈ ఒళ్ళు మర్చి నిద్రపోయిన మాట చెప్పేది గుర్తు చేసేది ఏమిటి? అది అనమాట. అందుచేత పరమాత్మ నిత్య వస్తువుకు తెలియనిదంటూ లోకంలో లేదు. మనం మరిచిపోయినా కొన్నిసార్లు మన బీరువాల్లో ఏ కుండల్లోనో ఏ ఒకటి పెట్టి మర్చిపోతుంటుంటాం. ఆ నిత్య వస్తువు ఎప్పుడు మరవదు, అది ఎప్పుడు గుర్తే దానికి. అర్థమైంది కదా? మనకి అంతఃకరణములో తమోగుణ ప్రభావం చేత మరొక వచ్చినప్పటికీ అది ఎప్పుడు దానికి అన్నీ గుర్తే. అందుచేత నిత్య వస్తువు అంటే ఏమిటి? పరిణామము లేనటువంటిది, వికారము లేనటువంటిది, సర్వత్రా వ్యాపించినటువంటిది. సృష్టి స్థితి లయములు జరిగినప్పటికీ దానికి వికారము లేదు. ఎట్లాగా జాగ్రత్త స్వప్న సుషుప్తులు మనకి జరిగినప్పటికి కూడా వికారం ఏ విధంగా ఉండదు, అలాగే జగత్తు సృష్టి స్థితి లయము చెందినప్పటికీ ఉపద్రవములు వాటిల్లినప్పటికీ దానికి వికారము లేదు. దాని పేరు ఏం పేరు? నిత్య వస్తువు. దాన్ని ఏమంటాము? బ్రహ్మ. ఇది నిత్య వస్తువు. ఇప్పుడు ఈ నిత్య వస్తువు అన్నటువంటిది ప్రతి వారి హృదయముల్లో విరాజమానమై ఉంటూ ఉన్నది. అర్థమైందా? నిత్య వస్తువు ఉండబట్టే మాట్లాడగలుగుతున్నాం, నిత్య వస్తువు ఉండబట్టే మీరు వినగలుగుతూ ఉన్నారు. అర్థమైందా? ఆ నిత్యం అన్నటువంటి శరీరాన్ని విడిచిపెడితే మనం మాట్లాడలేము, వినలేము, కనలేము, అర్థమైనా చూడలేమన్నమాట. అందుచేత ఇప్పుడు ఏదైతే నిత్య వస్తువో ఆ నిత్య వస్తువు అంతటా వ్యాపించి ఉన్నది. బాహ్యాభ్యంతర సబాహ్య ఆభ్యంతర అన్నారు. అది బయట ఉన్నది, లోపట ఉన్నది. అయిందా? బయట అంటే శరీరానికి బయట, శరీరానికి లోపట, అంతటా వ్యాపించి నిండి ఉన్నది. అయిందా? ఎలాగైతే ఒక కుండతో నీళ్లు మన చెరువులో ముంచేటప్పుడు ఆ ముంచినప్పుడు నీళ్ళు నిండా కుండ మునిగినా ఆ నీరు కుండ లోపట ఉంటుంది, కుండ బయట కూడా ఉంటుంది ఆ చెరువులో. అర్థమైందా? కింద ముంచామంటే అలాగా పరమాత్మ అనేటువంటి శరీరం లోపట ఉంటుంది, శరీరానికి బయట కూడా ఉంటుంది. తెలిసిందా? అయితే మరి ఈ నిత్య వస్తువు ఎక్కడుంది అని ఎవరైతే అంతటా వ్యాపించి ఉన్నది. ఏం చెప్పాలి? అంతటా వ్యాపించి ఉన్నది. అంతటా వ్యాపించి ఉన్నది మన శరీరంలో ఉందా లేదా? అందరి శరీరంలోనూ ఉన్నది. మరి ఆ నిత్య వస్తువు పేరేమిటి? బ్రహ్మైవ నిత్యం. పరబ్రహ్మమే నిత్యం. ఇప్పుడు ఏది నిత్య వస్తువు అంటే అంతటా వ్యాపించి ఉన్నది, శరీరంలో ఉన్నది చెప్పుకున్నాం. ఆ నిత్య వస్తువుకే బ్రహ్మ అని అంటారు. ఆత్మ అన్నదే, బ్రహ్మ అన్నదే, జీవాత్మ అన్నదే, పరమాత్మ అన్నదే, అన్నీ అదే. ఒక దగ్గర శాస్త్రంలో ఒక 10 భాషల పదాలు వస్తూ ఉంటుంటాయి. దేవుడన్నా అతడే. ఇప్పుడు మరి మనలో ఉన్నటువంటిది నిత్య వస్తువు ఉంది. మన శరీరం పుట్టక ముందు ఉంది నిత్యం. అర్థమైందా? శరీరము పుట్టక ముందు ఉంది, శరీరం ఇప్పుడు పుట్టి ఉంది. ఈ శరీరం పోయిన తర్వాత ఒక నిత్య వస్తువు
ఉంటూ ఉన్నది. అందరికీ శరీరం విడిచిపెట్టి ఈ శరీరం శ్మశానంలో దర్శింపజేసేసిన ఆ నిత్య వస్తువుకి ఎప్పుడూ మార్పు లేదు. అందుకే అన్నారు అచ్ఛేద్య అయమదాహ్యూయ అప్యేద్య అశోష్య ఏవచ నిత్య సర్వగత స్థాను అచలోయం సనాతనః. నైనం చిందంతి శస్త్రాణి నైనం దహతి పావకః నైనం ఛేదయంత్యాపో నోషయతి మారుతః. శరీరము దశింపబడినను ఆత్మ దశింపబడదు. శరీరము వర్షములో తడిపబడినను ఆత్మ తడుపబడదు. శరీరానికి శీతలత్వ గాలి ఉష్ణత్వ గాలి ప్రవేశించినను ఆత్మకి రెండు గాలి సంబంధము లేదు. అయిందా? అది అందుచేత ఆ నిత్య వస్తువుకి ఎప్పుడు వినాశము లేదు. ఇంకా ఎలాంటిది? శరీరములో మార్పులు వస్తాయి. బాల్య యౌవన కౌమార వార్ధక్యములు అయింది కదా. దానినే బాల్యము మనకి వచ్చింది, దానికి నిత్య వస్తువుకి బాల్యము లేదు. మనకి యవ్వనం వచ్చింది, మనం బలంగా తయారైనప్పుడు అది మళ్ళీ అంత బలపడతాదన్నమాట ఏమీ లేదు. మనం బలహీనంగా ఉన్నప్పుడు అలాగనే ఉంటుంది. అది మనం బలంగా ఉన్నప్పుడు అలాగనే ఉంటుంది. ఇక మనకి దంతాలన్నీ ఊడుతుంటాయి, పైన కొప్పులు పండుతూ ఉంటుంటాయి, లోపల దానికి ఊడుపు లేదు, పండు లేదు. అయిందా? ఇప్పుడు మన వాళ్ళందరూ కూడా 90 ఏళ్ళు అయిపోయినా సరే కొప్పు పండిపోతే ఆ పండకుండా నేను నాది కొప్పు పండలేదు అనిపించుకోవడానికి వేరే మందులు రాసేస్తున్నారు ఇప్పుడు తలకి. అర్థమైందా? 90 ఏళ్ళు ఏం చూసారు పండిందా అంటుంటారు. 10 రోజులు మేకప్ చేస్తూనే ఉంటుంటారు. ఇంకెందుకు ఆ గొడవ? చాలా మంది చూస్తున్నా టౌన్లో కదా వస్తూ ఉంటుంటారు. మనం ఆశ్చర్యపోతారు. మనకి అప్పుడే పడిపోయి నేనే అదృష్టం అనుకుని రహస్యంగా చెప్తారు. ఇది స్వామి సరిపోయి మంచిదే అంటే బయటికి నేను కూడా చెప్పాలని అంటాను. అర్థమైందా? కాదు, ఈ ప్రకారంగా అది మనకి మంచిది. ఇంకా రాసుకుంటూ ఉంటుంటే దాన్ని చూసుకుంటూ ఉంటుంటే ఇంకా మళ్ళీ మోహాలు పెరుగుతూనే ఉంటుంటాయి. అర్థమైందా? ఇక పండిపోతూ ఉంటుంటే ఆ పండిపోయిన వాళ్ళు పక్క చోట పుట్టేది ఎవరికే అది వాడికి మంచిది, వీళ్ళకి మంచిది. అర్థమైందా? అందుకని ఇవన్నీ మనకి వైరాగ్యం కోసం ఇవన్నీ ఈ ఉన్న వైరాగ్యం చేరగొట్టుకుంటున్నాం మనం. పండ్లు ఎన్నాడు ఊడిపోయి దవడలు అలా ఉండి అంత లోనికి వెళ్ళిపోయి ఆ మొక్క చూస్తున్నాం అండి. వాడికి ఇప్పుడు వాడు బంగారం పండు పెట్టి మళ్ళీ అదే ఆ పండ్లు పెట్టుకోవాలి, లేకపోతే అలాగే చెబుతున్నాడా? కాబట్టి పూర్వం ఈ పండ్లు పెట్టుకుని ఎక్కడ ఉంది ఊడిపోయే దవడలు ఇలా లోపలికి ఉండిపోయాడు పాపం. ఈ ప్రకారం ఇప్పుడు అన్ని మన టెక్నాలజీ వచ్చింది కాబట్టి అంత కష్టం లేదు అనుకోండి. ఈ ప్రకారం చెయ్యి కర్ర వచ్చినా సరే ఎందుకు వచ్చింది కర్ర అవనికే ఇప్పటికైనా జాగ్రత్త పడమని ఆ కర్ర మంచి వెండి కర్ర చేయించుకొని దానికి బంగారు తీగి పెట్టి ఈ కర్ర పట్టుకెళ్తూ ఉంటుంటే మళ్ళీ అదొక షోక్ అనమాట. అర్థమైందా? ఇవన్నీ అలా మన ఇదంతా అందుకని ఇవన్నీ సరే పోనీ ఏదో డబ్బులు ఉన్నప్పుడు పర్వాలేదు లేనుకోని డబ్బులు లేనప్పుడు ఇబ్బంది కదా. ఇవన్నీ వాళ్ళు చూసి నక్కం చూసి పూలు చూసి నక్క వాత పెరుగుతుంటారు. సరే మొత్తం మీద ఏమిటంటే ఈ ప్రకారంగా మనం ఈ శరీరానికి ఈ స్థితి గతులు ఏర్పడినప్పటికీ ఆత్మకి పరిణామేమీ లేదు. అయింది కదా? ఇది మనం ఎప్పుడు పరిణామము కాని స్వరూపం ఎవరిది? మనది. అయింది కదా? మనది పరిణామం కాని స్వరూపం. ఇది నిత్య వస్తువు కాబట్టి మన హృదయంలో విరాజమానమై దిదీప్యమానమై ప్రకాశమానమై ఉంటున్నది. ఆ ప్రకాశాన్ని మనం గుర్తు లేకపోయినా అది ప్రకాశంగానే ఉంటుంది. అర్థమైంది కదా? దాని ప్రకాశం చేతనే తస్య భాష సర్వమిదం విభాతి. దాని యొక్క భాష ఆ యొక్క ప్రకాశం ద్వారా సర్వం ఇంద్రియాలన్నీ కూడా ప్రపంచం అంతా కూడా ప్రకాశం పడుతూ ఉన్నది. ఇంద్రియాలన్నీ ఈరోజు మనకు ప్రకాశిస్తున్నాయంటే ఎక్కడి నుంచి ఏ లైట్లు ఉన్నా చెప్పండి లోపట. కాబట్టి ఆ పరమాత్మ యొక్క లైటింగ్ ప్రకాశం చేత మన ఇంద్రియాలన్నీ చక్కగా ప్రకాశిస్తూ ఉన్నాయి. కాబట్టి
అన్నిటినీ ప్రకాశింపచేసేది, స్వయంగా ప్రకాశించేది అదే నిత్య వస్తువు. నత్ర సూర్యో భాతి నచంద్రతారకం నేమా విద్యతో భాంతి కుతోయమగ్ని. అటువంటి ఆ నిత్య వస్తువుని సూర్యుడు ప్రకాశింప చేయలేడు, చంద్రుడు ప్రకాశింప చేయలేడు, నక్షత్రం ప్రకాశింప చేయలేడు, ఇంకా అగ్ని ఏం ప్రకాశం చేస్తుందా? ఈ అన్నిటికీ ప్రకాశానికి ఆధారభూతమైన స్వయం ప్రకాశ స్వరూపమే నిత్య వస్తువు. ఇంకా మనం ఇంకో ప్రకాశం దాన్ని చేయడానికి ఏమీ లేదు. అందుకని అటువంటి నిత్య వస్తువు స్వరూపం మనం అన్నమాట. ఎవరమో మనం. అందుకని మనలో ఉన్నటువంటి చైతన్యమే ఏమిటిది? బ్రహ్మ. బ్రహ్మ అంటే నిత్య వస్తువు తెలుసుకున్నాం కదా. నిత్య వస్తువు యొక్క స్వరూపం ఇది అన్నమాట. అజో నిత్య శాశ్వత ప్రాణో నహన్యతే హన్యమానే శరీరే. ఇది ఎప్పుడు కూడా ఎల్లప్పుడూ ఒకే రీతిలో మనకి ఉంటున్నది. అర్థమైంది కదా? ఇది నిత్య వస్తువు. అందుకని ఇది విచారం రావాలి. మనం ఏమనుకుంటున్నాము? నేను అల్పుడును, పనికి మాలిన వాళ్ళను అని మనం అనుకుంటున్న అజ్ఞానం చేత మనం ఎవరు అల్పులమా? మనం నిత్య శుద్ధ బుద్ధ ముక్త స్వరూపులము, సచ్చిదానంద స్వరూపములు, పరబ్రహ్మ స్వరూపులమైన మాట మనం స్వయంగా. అందుకని మనం తెలుసుకోవాలి మనం ఈ స్వరూపమని. ఇది మనం ఏం చేయాలి? మరి రోజు మననం చేయాలి. మీరందరూ భగవద్గీత చాలా మంది తీసుకున్నారు కాబట్టి అందులో 2వ అధ్యాయం ఉంది కదా, ఆ తాత్పర్యం చదువుతూనే ఉంటుంది. రోజు భోజనం చదవండి. కొన్నాళ్ళు 2వ అధ్యాయం తాత్పర్యం చదివేసరికి ఆత్మతత్వం అనేది గట్టిగా పడుతుంది అనమాట మనకి. సైన్గా నా స్వరూపం ఏమిటి అన్నటువంటిది తెలుస్తుంది, అందులోనే తెలుస్తుంది 2వ అధ్యాయంలో. నా స్వరూపము ఒకవేళ తెలుసుకున్న తర్వాత నేను ఏ విధంగా ఉండాలి, నా లక్షణాలు ఏమిటి అన్నటువంటి స్థితప్రజ్ఞ లక్షణాలు మనకి తెలుపుతుంది. నిత్య వస్తు స్వభావం యొక్క స్వరూప గుణాలని ఆ స్థితప్రజ్ఞ లక్షణాలు మనకి చెబుతూ ఉన్నది. కాబట్టి దానిలో దృఢం కావాలి. ఏమి అది రోజు గాంధీ మహాత్ముడు కూడా నిత్యము స్థితప్రజ్ఞ లక్షణాలు చదివే ఆయన ఎప్పుడూ కూడా జీవన్ముక్తుడై దేహం విడిచిపెట్టినాడు. అందుచేత ఈ విధంగా ఆ 2వ అధ్యాయంలో ఆత్మతత్వం కోసం చక్కగా ఉంటుంది. మిగతా అధ్యాయాలన్నీ కూడా ఇక మనకి ఏ గుణాలు ఉండకూడదు, ఏ గుణాలు ఉంటే మనకి మంచిదో అవన్నీ చెబుతాయన్నమాట. అర్థమైంది కదా? అందుకని ఈ ప్రకారముగా నిత్యం తావత్ బ్రహ్మైవ నిత్యం. ఇక నిత్య వస్తువు ఏమిటంటే ఎవరైనా జరగకూడదు. నిత్య వస్తువు ఏమిటి? బ్రహ్మ. దానికి వికారం ఉన్నదా అంటే, పరిణామం ఉందా అంటే లేదు. అర్థమైంది కదా? ఇది మనం తెలుసుకొని దృఢంగా ఉండాలి. నేను బ్రహ్మను అన్నటువంటిది జ్ఞానం మనకు కొన్నాళ్ళు కలిగిపోతుంది. సరైందా? అయితే మరి ఇప్పుడు ఇక్కడ నిత్య వస్తువు ఎక్కడుందంటే పిపీలికాది బ్రహ్మ పర్యంతము సకల భూతముల్లోనూ సకల జీవుల్లోనూ చరాచరమంతటా వ్యాపించి ఈ యొక్క జగత్తుకి అధిష్టాన స్వరూపం. అదేమిటది? అది కిందని ఆధారం. మనమందరం ఆధేయం. కాబట్టి మనందరికీ ఆధారం ఏమిటి అంటే ఆ నిత్య వస్తువు అనేది బ్రహ్మ. అయింది కదా? ఇది విచారణ. ఈ విచారణ ఒక్కరోజు చేస్తే చాలు, రోజు చేస్తుంటారు. ఎలాగో మనం తిన్నదే తింటూ ఉంటున్నామో ఆ ప్రకారంగా ఇది ఎల్లప్పుడూ చేస్తూనే ఉంటున్నారు. ఎంతవరకు చేయాలి? మనకి ఎలాగైతే నేను మానవుడును అని చెప్పడానికి ఆలోచించాలా? ఎవరో అయితే నేను మానవుడిని చెప్పేస్తాను లేదా? నేను ఫలాన్ని మనకు పేరు పెట్టారు, మీరు ఎవరివయ్యా అంటే ఆ పేరు కోసం అలాగా ఇలా అనుకోని కానీ ఆలోచిస్తారా? ఎవరైనా పేరు చెప్పాలంటే మరీ తొందరగా చెప్తారు. నా పేరు తొందరగా చెప్పాలి, అందరికీ తెలియాలి. అర్థమైందా? కాబట్టి ఎవరి పేరు వారు చెప్పాలంటే అర్థమైంది కదా? ఆలోచించట్లా. వాళ్ళు ఆలోచించినారంటే ఇది మర్చిపోయినట్టే. నీ పేరేం ఉండండి కాసేపుందండి అది తన పేరు తానే మర్చిపోయినట్టు. తన పేరు తాను చెప్పడానికి ఏ విధంగా అయితే ఆలోచన అక్కర్లేదు ఆ విధంగా తనెవరో తాను చెప్పుకోవడానికి ఆలోచన లేకుండా దృఢం కావాలి. అంతవరకు మధ్యాహ్నం మనం చేయాలి. ఇప్పుడు జగద్గురు శంకరాచార్య వాళ్ళు పర్యటన చేస్తూ ఉన్నారు.
పర్యటన చేస్తూ ఉంటుంటే ఒక గ్రామం వెళ్ళారు. ఆ గ్రామంలో నిత్యము అగ్నిహోత్రం చేస్తూ ఉంటుంటారు భార్యాభర్తలు. నిత్యాగ్నిహోత్రం చేసుకుని వారు రోజు ఏమి ఆహారం తింటారు. నిత్యాగ్నిహోత్రం వారి పేరు ఏమిటి అంటే ఏమిటి? వారికి ఉపనయనం అయినప్పుడు అగ్నిహోత్రము ప్రారంభిస్తారు. వారు ఎంతవరకు చేస్తారంటే వారు చనిపోయిన దాకా చేస్తారు. ఈ అగ్నితో ఆ శవానికి ముట్టిస్తారు. అక్కడితో వారు అగ్ని సమాప్తి. వారికి ఉపనయనం అయిన తర్వాత ప్రారంభించిన అగ్ని వాళ్ళందరూ నిత్యాగ్నిహోత్రులని పేరు అన్నమాట. వారు ఎప్పుడైతే చనిపోయినారో ఈ అగ్నే వారికి తగిలిస్తారు. అక్కడితో వారికి పూర్తి. అలాంటి పని చేసేవారు. వారి గర్భవాసంలో ఒక కుమారుడు పుట్టాడు. అర్థమైందా? ఇక ఏమైంది? పుట్టినప్పటి నుండి కూడా అతడు మాట్లాడు. స్కూల్లోకి వెళ్తారు, వచ్చేస్తారు. ఎవరు చదువు ఉండదు, అంతా ఉండదు. ఊరుకున్నోడికి ఊళ్ళన్నీ చాలా అంటారు, చూసారు మన వాళ్ళు. ఆ ప్రకారంగా మౌనం కాహం నాస్తుంటారు కదా. మౌనం ఉన్నడికి ఎవరు కాలం సరే వెళ్తారు, స్కూల్ వెళ్తారు, వచ్చేస్తారు, హాయిగా ఉంటారు. అప్పుడు కొంతకాలం జరిగిపోయింది. వాళ్ళు అనుకున్నారు, ఏంటి మనం నిత్యాగ్నిహోత్రం చేస్తూనే ఉన్నాం, ఏంటి మన పాపం ఇలాగైపోయింది వాళ్ళు అనుకుంటున్నారు. ఇది ఎందుకు మాట్లాడదు, మంచిగా ఆడదు. పోనీ కొంతమంది ఏమవుతుందో తెలుసా, పనికి పరారు, తిండికి కొంతమంది ఏమిటంటే పనికి పరారు, తిండి కూడా తినడు. పిలిస్తే కంచం పెట్టి వడ్డించి కూర్చు తినమంటే తింటాడు, లేకపోతే అలా ఉంటాడు. అర్థమైందా? ఓరి తిండి లెక్కల్లో లేడు. కొన్ని అందులో ఉన్నాడు, ఏది తింటాడంటే అది లేదు. ఇలా జరిగిపోయి శంకరాచార్యులు ఆ ఊరు వెళ్ళారు. అర్థమైందా? పర్యటన చేస్తూ ఆ ఊరు వెళ్ళారు. వెళ్ళేసరికి వస్తారు కదా, దేవుడు మహాత్ములు వచ్చారు కదా, ఒకసారి ఆయన తీసుకెళ్తే మంచిదే అనుకొని వీరు తీసుకెళ్లి స్వామి పాదంలో పడేశారు. పడేసి స్వామి వారి దృష్టి పడింది. ఎవరండి పడి అప్పుడు ఆయన అంటున్నారు, స్వామివారి సంస్కృతిలో మాట్లాడుతున్నారు. ఈయనకి అప్పటికే ఇంచుమించి 20-25 ఏళ్ళు వచ్చేసింది. దానిపై అంతవరకు ఏం మాట్లాడారు. సరే, ఇప్పుడు శంకరాచార్య అంటున్నారు, త్వం కహ అన్నారు. శంకరాచార్య అడిగారు సంస్కృతి, నీవెవరవయ్యా అన్నారు. నీవెవరు అన్నారు. ఆయన అంటున్నాడు, అహం నిత్య శుద్ధ బుద్ధ ముక్త స్వరూపం అన్నారు. నేను సాక్షాత్తు నిత్య స్వరూపుణ్ణు, శుద్ధ స్వరూపుణ్ణు, ముక్త స్వరూపుణ్ణు, పంచేంద్రియములకు కానరాని వారును, ఏమి శరీర త్రయములకు విలక్షణమైన వారును, పంచకోశ అతీతులు చెప్పేసినారు. వాళ్ళు ఆశ్చర్యపోతున్నారు. వీరు బయలులో నీళ్ళు ఓనామాలు కూడా వీడికి సంస్కృతి ఎంత సమాధానం చెప్తున్నారు, ఇది ఎక్కడి నుంచి వచ్చింది? ఆహా, స్వామివారి మహత్లాగా ఉంది అనుకుంటారు వారు. ఈయనేం చెప్పాడు, నేను పరబ్రహ్మస్వరూపనే కానీ కానన్నాడు. చూసారా స్వభావంగా. ఎందుకు ఆయన జన్మాంతరంలో కూడా చక్కగా శ్రవణం మననం చేసినాడు. ఇక ఏదో కొంత బాకీ ఉండిపోయింది, అవశేషం ఉండిపోయింది ప్రారంభం. అది ఇంకా ఉండిపోయి ఏదో 10%, 5% అలా జీవితం అంటాం కదా, పుట్టినాడు అందులో. సరే, తనకి యోగ్యులైన వారు ఎవరు మాట్లాడడానికి లేదు. ఇక అందుకని ఆయన ఊరుకున్నాడు. పుట్టినప్పటి నుంచి తన పూర్వం చదువు చాలు. అది అక్షర స్వరూపాన్ని ఎవడైతే తెలుసుకున్నాడో వాడు సమస్తాన్ని తెలుసుకున్నవాడు. ఎవడైతే ఈ సమస్తాన్ని తెలుసుకుని అక్షర స్వరూపాన్ని పరబ్రహ్మను తెలుసుకోలేదో వాడు నిరక్షర కుక్షితి అన్నారు. అక్షరం లేని వాడు పొట్ట చెప్పేది ఒక అక్షరం లేదు అంటారు కదా, అలాంటి వాడిని వాడు ఆత్మ తెలుసుకునేవాడా. కాబట్టి ఈ ప్రకారంగా అర్థమైందా ఆయన. సరిగ్గా ఆశ్చర్యపోయారు. సరే, నోరు మూసాడు. మళ్ళీ అడిగితే సమాధానం చెబుతాడు, లేకపోతే మనం ఒక్కసారి అడిగామంటే మొదలెట్టామా వాడికి పెట్టి పేపరే కాళ్ళ వాడుతూనే ఉంటుంటాం. మన అర్థమైన మాటలో చెబుతూనే ఉంటుంటాం. చాలయ్యా నేను పోవాలి అంటే ఉండవయ్యా కాసేపు. ఇంతసేపటి నుంచి వీడిని మాటలు ఎత్తుకుంటూ చిగాక వాడు కనిపించాలి కానీ వీడు మాత్రం వాడు. అందుకని ఈ ప్రకారంగా మనం ఎలా ఉండాలి, ఏం మాట్లాడామో దానికి సమాధానం ఇవ్వాలి. మళ్ళీ అవసరం వచ్చినప్పుడు వాడుకుంటే ఎనర్జీ ఉంటుంది, ఆలోచన పద్ధతి ఉంటుంది, ఆడే మాట స్పష్టంగా అవుతారు.
లేకపోతే అడిగిన దానికల్లా అభయాస్తం ఇస్తూనే ఉంటుంటారు. అది జరిగినే జరగలేదు దేవుడికి ఎరుక. అర్థమైందా? ఈ ప్రకారంగా ఉంటాయన్నమాట. అందుకని ఆలోచనతో మనం ముందుకు వెళ్ళాలి ఏ పనైనా. అందుకు చెప్తున్నారు శాస్త్రం. ఈ ప్రకారంగా ఆయన చూశారా మరి స్వభావంగా ఆయన ఏం చెప్పాడు? నేను సచ్చిదానంద స్వరూపుడు. మరి ఈ స్థితికి మనం రావాలి. ఏమి ఇది మనం తెలుసుకోవాలి. కాబట్టి ఇది రావాలంటే ఒక అయిపోద్దా? ఒక రోజు అయిపోద్దా? ఒకరోజు మీరు ఉపన్యాసం ఇంటి ఎలాగుంటుంది? రాత్రి స్వప్నంలాగే ఉంటుంది. రాత్రి స్వప్నం తెల్లారి కనబడతాయా? ఇలాగే ఉంటాయి. అందుకని మనం ఏం చేయాలి? రోజు వింటూ ఉంటుండాలి. ఇసుపు రాకూడదు. మీకు ఏనాడు జీవితం తిండి మీద ఇసుకొచ్చి ఇంక తిండి ఎందుకు అనిపించిందో మనం ఆ రోజు ఈ వేదాంతం ఎందుకన్నా బాగుంటాయి. ఆ రోజు ఈ వేదాంతం ఎందుకన్నా బాగుంటాయా? కాసేపు తిండి తినకపోతే మళ్ళీ బీపీ పెరిగిపోద్దో, షుగర్ లెస్ అయిపోద్దో, తిందాక ఎలాగైతే ఉంటామో అలాగే ఈ వేదాంతం ఈ రోజు వినకపోతే మన మనసు తగతగలాడుతున్నారు. అయ్యో జీవితం వ్యర్థమైపోయింది, జీవితం వ్యర్థమైపోయింది. ఏమిటి మన జీవితంలో ఒక రోజు పోయింది కదా, పోయింది ఎక్కడి నుంచి కొనుక్కోగలం? పోయిన వస్తువు ఎవడో మన ఇంట్లో పోయినా మన్నాడు మళ్ళీ కష్టపడి కొనుక్కోగలం. పోయిన రోజును కొనాలంటే 20 కోట్లు ఇస్తాం ఒక రోజు ఏమన్నా ఎవరికైనా. అయ్యా ఒక రోజు వ్యర్థమైపోయింది జీవితంలో, నాకు ఎముడేమో అంతవరకే రాసినాడు, ఆ డేట్ మినహాయించి ఇంకొక రోజును వీవు, నీకు ₹1,00,00,000 ఇస్తానంటే వాడు విషయమా? పోనీ ఎముడైనా లంచం తీసుకుంటాడా? అది తీసుకుంటే మనలో ఆయన ఎంతో 1000 కోట్లు ఉన్నారు. ఒక 10 కోట్లు కట్టి తీసుకుంటేవాడు మళ్ళీ ఎక్స్ట్రా రోజులు. అదేం అక్కడ పప్పులు వరకు అర్థమైందా? అందుకని చెప్తున్నా భయాత్మపతి సూర్య భయాదంద్రశ్చ అగ్నిశ్చ మృత్యుర్ ధావత పంచమహ అన్నారు. ఆయన భయం వల్ల లోకం గడగడలాడుతుంది అనమాట. ఇక్కడ మన వాళ్ళకి భయాలు ఉండవు. వీళ్ళు మామూలు అయిపోయింది. ఏమయ్యా ఇప్పుడు ఆఫీసులు అంటున్నారు, భక్తులు చెప్తున్నారు, ఇన్నాళ్ళంటే సీక్రెటే మామూలే, అది ఇచ్చే పని అవుతుంది లేకపోతే అనిస్తున్నారు. పూర్వం ఏంటంటే సీక్రెట్ ఉండేవాట. ఇప్పుడు భక్తులు ఏది ఇప్పుడు సీక్రెట్ లేదు స్వామి, ఇది చెప్తారు, నీవు ఇస్తే 3 రోజులు చేస్తాను లేదు 30 రోజులు చేస్తాను, నీ ఇస్తే చెప్పుకో ఆఫీసు చెప్పుకో, ఎందుకంటే వాడికి ఇది కనెక్షన్ అన్నమాట. అందుకని ఇవన్నీ ఇలా ఉంటాయి. ఇప్పుడు అప్పుడు ఆ కనెక్షన్ లేవు. అర్థమైందా? అప్పుడు ఎవరికి వాడి కనెక్షన్లే లేవు. అర్థమైంది కదా? ఇది విశేషాలు అనమాట. అందుచేత ఇక మనము ఉన్నటువంటి సమయమే మనం చూసుకోవాలి. కానీ ఈ ఉన్న సమయం వ్యర్థంగా ఖర్చు పెట్టి ఎక్స్ట్రా సమయం కొంచెం డబ్బిచ్చినా రాదు. అర్థమైందా? అందుకు ఈ సమయంలోనే ఈ ఆత్మజ్ఞానం కోసం మనం ప్రయత్నం చేసుకోవాలి. అందుకు ఈ విధంగా నేను నిత్య శుద్ధ బుద్ధ ముక్త స్వరూపుణ్ణి, సచ్చిదానంద స్వరూపుణ్ణి అన్నటువంటి విజ్ఞానం అనేది రావాలి. అయిందా? లోపలికి పుట్టాలి. బయటికి పేర్లు ఉంటాయి మనకి. బయటికి ఈ పేరు చెప్పి అందరూ బ్రహ్మ బ్రహ్మ అంటుంటే ఎవరు రేపు 19 కార్డుకి ఎవరు కార్డు తెలిసి బ్రహ్మ, అందరూ బ్రహ్మ బ్రహ్మ అంటే ఎవరు కార్డు ఇస్తారు? కోర్టు హోటల్ లిస్ట్ ఎవరి పేరు టికి పెట్టాలి. కాబట్టి సామాన్య వ్యవహారానికి పేర్లు ఉంటాయి. వ్యవహారం నడవదు, పేర్లు వ్యవహారం ఏమిస్తుంది మనకి. అందుకని పారమార్థికంగా మన మనసులో ఏముండాలి? మనం ఎవరు అంటే బ్రహ్మ ఉండాలి. అర్థమైందా? ఇది నిత్య వస్తువు, ఇది నిత్య వస్తువు. సరే, ఇప్పుడు మనం అనిత్య వస్తు విచారానికి వెళ్దాం. నిత్యం అంటే తెలిసిపోయిందా అందరికీ? ఇంకా డౌట్ ఉందా? ఓకే లేదు. నిత్య వస్తువు అంటే నేనని తెలిసిపోయింది, దానికి వికారం లేదని తెలిసిపోయింది. ఈ ఒక్కటి తెలిసిందంటే మీకు ఈ ₹1,00,000 లాభం వచ్చింది ఈ క్షణంలో. తర్వాత మరి మర్చిపోయినా ఏమి అంటారు? ఈ ఒక్కటి తెలిస్తే చాలు, ₹1,00,000 లాభం వచ్చేసింది మనందరికి ఇప్పుడు. అది కాబట్టి ఇక అనిత్య వస్తు విచారం అన్నమాట. ఇప్పుడు అనిత్యము, బ్రహ్మ భిన్నం అంతా అనిత్యం అయింది కదా. చెప్పింది శాస్త్రం, బ్రహ్మ సత్యం జగన్మిథ్య. బ్రహ్మ సత్యమో జగత్తు మిథ్య. అనిత్యమన్నా మిథ్య అన్నా ఒకటే, నిత్యమన్నా సత్యమన్నా ఒకటే. అందుకని ఏది అనిత్యము ఇప్పుడు మనం తెలుసుకోవాలి. ఇప్పుడు నీటి మీద ఒక బుడగ పుడుతూ ఉంది. నీటి మీద బుడగ పుడుతుంది. ఇప్పుడు నీరు నిత్యమా? బుడగ నిత్యమా? నీరే నిత్యం, బుడగ ఏమిటి? అందుకే మన వాళ్ళంటారు ఈ శరీరం ఎలాంటిదంటే
నీటి మీద బురగ వంటిదిరా అంటారు. ఏమంటారా? అసలు ఏమంటారు? నీటి మీద బురగ వంటిది. కాబట్టి ఇప్పుడు తెలిసింది కదా, నీరు అనేది నిత్యమైంది. ఏది ఆధారమో అది నిత్యం, ఏది ఆధేయమో అది అనిత్యం. ఆధేయమో అంటే పైన ఉంటుంది, ఆధారమో నిత్య ఇది కింద ఉంటుంది. అర్థమైందా? అందుచేత ఆధారాధేయ భావంతో మనం తెలుసుకోవడానికి అనిత్య వస్తువు ఏమిటంటే నామరూపాత్మకం జగత్తు అనిత్యం. అర్థమైందా? అనిత్య వస్తువు అని తెలిసిందా? నామరూపాత్మకం జగత్తు అంటారు. జగత్తు అంటే ఏమిటి? నామరూపాత్మకం జగత్తు అనిత్యం. దేని దేనికి నామముందో, దేనికి రూపముందో దాని పేరు జగత్తు. జగత్తు జగత్తు అంటే ప్రత్యేకం కాదు ఇది. ఇప్పుడు మనకి ఏదైనా వస్తువు తీసుకుందాం. ఇదేంటిది? పాత్ర అందరికీ తెలుసు కదా. ఏం పేరు? ఏం పాత్ర చెప్పండి? స్టీల్ పాత్ర కదా ఇది. ఇది ఒక పాత్ర. దీనికి ఏమన్నాం? మనకి దీని పేరు ఏమిటని చెప్పినామా లేదా? ఒక స్టీల్ పాత్ర. ఇది ఎలాగుంది? ఇది పొదుగు. రంగు ఎలాగుంది? నల్లగుందా? ఎర్రగుందా? తెల్లగా ఉంది. దీనికి తెలుపు ఉంది. రూపం అంటే ఏమిటి? నలుపు, తెలుపు, ఎరుపు, ఆకుపచ్చ, ఇవన్నీ ఏమిటి? రూపాలు. పేరు అంటే దీనికి ఒక లోట అంటాం. అంతేనా? ఏమంటారు? అది చెప్పడానికి గంట అవుతుంది. నేనే అది కూడా చెప్పాలి, మీకు తెలిసింది కూడా. అర్థమైందా? ఇదేమిటి? పెట్టి ఏమంటారు? ఇది ఎలాగుంది? నల్లగుందా? పచ్చగుందా? తెల్లగా ఉంది. అర్థమైందా? ఈ తెలుపు అనేది రూపము, ఇది కళ్ళజోడు పెట్టేది పేరు. ఇదంతా జగత్ అన్నమాట. అర్థమైందా? ఇదంతా ఏమిటి? జగత్తు. జగత్తు అంటే ఏమిటి అడుగుతారు కదా ఎవరైనా. మరి మనం రోజు తెలుసుకోవాలి కదా. ఇప్పుడు మనకందరికి ఇది క్లాస్ అనమాట. అప్పుడు ఆ క్లాసు, ఇప్పుడు ఈ క్లాసు. చిన్నప్పుడల్లా ఆ క్లాసు పలక పడవ ఏదో ఒకటి అక్కడికి వెళ్ళి ఈ క్లాస్ తప్పదు మనకి. అర్థమైందా? కాబట్టి ఆ క్లాస్ ఏమిటి? శరీరయాత్ర వ్యవహారానికి, ఇది ఆత్మయాత్ర పారమాత్మికానికి. అర్థమైందా? ఈ రెండు ఉంటుండాలి. అది అక్కడ మర్చిపోయినా పర్వాలేదు, ఇది మరవకూడదు. అర్థమైందా? అది. కాబట్టి ఇప్పుడు మన శరీరాలు ఉన్నాయా? మరి ఒక్కరికి ఒక పేరుందా లేదా? పేరుందా? మరి ఒక్కరికి రూపం ఉందా లేదా? ఉన్నాయి కదా. వాళ్ళు నల్లగా ఉన్నారు, తెల్లగా ఉన్నారు అని అంటారు లేదా? వాళ్ళు శాంపుల్ సాయిగా ఉన్నారే అంటారు. అంటే ఈ రూపం ఉంది, ఈ పేర్లు ఉన్నాయి. మరి నామరూపాత్మకం ఏ పేరు ఉందో దాన్ని ఏమంటారు? అనిత్యం. దానికి ఇంకో పేరు ఏమిటి? జగత్తు. నామరూపాత్మకం ఉన్నదాన్ని ఏమంటారు? జగత్తు. ఏది జగత్తు అది అనిత్యం. అర్థమైందా? అది అనిత్యం. ఇప్పుడు మనకి శరీరానికి నామరూపం ఉందా లేదా? ఇప్పుడు దీన్ని ఏమంటారు? జగత్ అంటారు. తర్వాత ఇది అనిత్యం. దీన్ని ఏమంటారు? జగత్ అయిందా లేదా? మనలో రూపం, మనలో ఉన్నది బ్రహ్మ అయింది. ఈ శరీరం ఏమైంది? జగత్ అయింది. ఏమైందా? బ్రహ్మ సత్యం, జగత్ మిథ్య. మనలో ఉన్న బ్రహ్మ ఏమైనాడు? సత్యం ఇస్తాడు. జగత్ ఏమైంది? మిథ్య అయింది. ఏమైంది కదా? మిథ్యా వస్తువు జగత్తు కదా. ఈ జగత్తు ఎలాంటిది? నీటి మీద బుడగలాంటిది. మీరు ఆత్మ పోల్చుకుంటే ఈ ఆత్మ ఏంది? ఇలాంటి శరీరాలు పుడుతుంటాయి, పోతూ ఉంటుంటాయి. అర్థమైందా? పోతూ ఉంటాయి, వస్తూ ఉంటుంటాయి. మరి అనిత్యమైనటువంటి శరీరము, ఈ శరీరముని విచారం లేకే కదా మనకి ఈ శరీరం పోయి విడిచిపెట్టేస్తారు కొంతమంది. కొంతమంది 1 సంవత్సరం వరకు ఇంటితో ఇదిలోనికే రావాలి. ఏమంటే ఇదో ఇలా అయిపోయింది మా ఇంట్లో, కాబట్టి 1 సంవత్సరం వరకు ఇక ఎవరి ముఖం చూడరు. ఎందుకు? విచారం లేక. ఈ అనిత్యమైన శరీరము మన సంవత్సరంగా 4 సంవత్సరం ఇంట్లో రాకుండా ఉంటుందా? అదంతా చెప్పండి. అది ఉండనే ఉండదు. అది అందుచేత ఈ విచారం ఎవరికైతే ఉన్నదో, నీటి మీద బుడగలు పుడుతూ ఉంటాయి, పోతూ ఉంటాయి. అలాగనే మనము ప్రారంభశాస్త్రం వస్తూ ఉంటుంటాం, పోతూ ఉంటుంటాం. అర్జునుడు కూడా ఏడ్చినాడు కదా, ఎందుకే ఏడుస్తావు? నీ జ్ఞానం లేకపోతే ఇంకొక ఉదాహరణ చెబుతా. నీ జ్ఞానం కలిగిందేమో ఆత్మతత్వం చెప్ప అది చెప్పిన. నువ్వు ఇంక అజ్ఞానంలో ఉన్నావంటే ఇంకో మాట చెప్తున్నా అన్నాడు. ఏం చెప్తావు అన్నాడు.
వాసాంసి జీర్ణాని యథా విహాయ నవాని గృహాతి పరోపరాని తథా శరీరాని విహాయ జీర్ణాని అన్యాని సంయాతి నవాని దేహి. చెప్పినారా? ఒకవేళ ఈ శరీరము పోయినట్టుగా ఆత్మ పోతుంది వస్తుంది అనుకుంటే ఈ శరీరం విడిచిపెట్టి ఇంకో శరీరం ధరిస్తుంది కదయ్యా, నేను ఎందుకు ఏడవాలి, ఎందుకు ఏడవాలి అన్నాడు. ఎందుకు? ఇంకా జ్ఞానం అంత పైకి వెళ్ళలేదు కాబట్టి మధ్య తరగతిలో చెప్పుకొచ్చినాడు ఈ వాక్యం. అందుకని ఈ అనిత్యమైనటువంటి వస్తువులన్నీ వీటికి వినాశం ఉంది. ఏముంది? పరిణామం ఉంది. దీనికి పుట్టుక ఉంది, పెరగడము ఉన్నది, మళ్ళీ వృద్ధాప్యం ఉంది, పరిణామం ఉంది. ఆత్మ అపరిణామి, శరీరం పరిణామం. ఆత్మ ఎప్పుడు నష్టము కాదు, శరీరం ఎప్పుడైనా నష్టమైపోతుంది. అలాగే దేనికి ఉత్పత్తి ఉన్నదో అది నష్టం అవుతుంది. ఉత్పత్తి ఉన్న వస్తువు ఏమి? అనిత్యం. ఉత్పత్తి ఉన్న వస్తువు ఏమిటి? అనిత్యం. ఉత్పత్తి దేనికి ఉందో అదంతా అనిత్యమన్నమాట. అయింది కదా? ఈ దారం తీసాం, ఈ శరీరం ఇది ఉత్పత్తి చేశారు, ఒక వస్త్రాన్ని దారం తీసి, ఇది ఎప్పటికైనా దీని 1000 సంవత్సరాలకైనా దీని యొక్క పస వస్తుందన్నమాట. అర్థమైంది కదా? ఉత్పత్తి ఉన్నదానికి నష్టం ఉంటుందన్నమాట. జాతస్య ధ్రువ మృత్యు ధ్రువం జన్మ. పుట్టిన వానికి మరణం నిశ్చయము, చచ్చిన వానికి పుట్టుక నిజం. అలాగనే ఉత్పత్తి వస్తువు ఏదవుతుందో దానికి వినాశం అంటూ ఉంటుంది. అర్థమైందా? ఇది మనం తెలుసుకున్నాం కదా విచారం ద్వారా. దేనికి ఉత్పత్తి ఉంటుందో దానికి వినాశము తప్పదు. ఆ వినాశం అనేది ఎప్పుడవుతుందో మన చేతిలో లేదు, గుర్తుపెట్టుకోండి. వినాశము ఎప్పుడు మనకి దుఃఖం రాదు. 99 ఏళ్ళు అయిపోయి అలాంటి వారికి పోయినా మనకి ఇంకెంతకాలం ఉంటారులే, ఉంటే మాత్రం వాళ్ళకి ఏం సుఖం ఉందలే మొదలెడతాం మనం వేదాంతం. వాళ్ళు 90 సంవత్సరాలు పోయింటే పోయారు, మనకి ఇచ్చారు ఉండదా? మనం మొదలెడతాం. పోయారంటే అయ్యో పోయారు ఎవరంటే అయ్యో పోకపోతే పాపం ఉంటే వాళ్ళకి మాత్రమే చూసేవాడు ఎవడండి, వాళ్ళు పోవడమే చూసారే. 40 ఏళ్ళు పోయారనుకోండి ఏం దుఃఖం వస్తారు. అయ్యో పిల్లల బాధ్యతలు కూడా తీర్చలే. ఇంకా అర్థమైందా? అది తీర్చినా పోయింటే కూడా లేకపోండి కదా. ఇది మన చేతిలో ఉంది చెప్పండి. అంతా మనం పూర్వం చేసినటువంటి కర్మ ఫలాన్ని బట్టి ఇప్పుడు మనకి ఆయుర్దాయుడు నిర్ణయం అవుతుంది అన్నమాట. మరి ఎవరికైతే ఈ వినాశం అవుతున్నటువంటిది పరిణామంగా ఉన్నటువంటి స్థితిని ఈ విచారం లేక మనం దుఃఖాలకు పాల్గొతున్నాం. ఎప్పుడైనా జతస్య ధ్రువ మృత్యు. దేనికి ఏది ఉత్పత్తి అయిందో దానికి పరిణామం ఉంటుంది. పరిణామం దేనికి ఉందో వినాశం తప్పగా కలుగుతుంది. కాబట్టి జగత్తంతా ఒక రోజు ఏమవుతుంది? వినాశం అవుతుంది. శరీరం జగత్ అయింది, ఇందులోని చైతన్యము ఆత్మ అయింది. అయితే ఇక్కడ గమనించవలసింది ఏమిటి అంటే ఈ శరీరం అన్నటువంటిది అనిత్యమైన ఈ శరీరము ద్వారానే ఆ పరమాత్మ తత్వం తెలుసుకోవాలి. కాబట్టి ఈ శరీరాన్ని మనం చక్కగా ఉపయోగించుకోవాలి. దీన్ని ఊరిగా పెంచకూడదు, మరీ కృషించిపోయినట్టు చేయకూడదు. ఇంకా పెరిగిందనుకోండి ఆ లేపడానికి 2 మనుషులు ఉండాలి. అర్థమైందా? ఇంకా కృషించిపోయారనుకోండి తానంతా తాను మళ్ళీ అప్పుడు కూడా లేవరు, ఇంకా 2 మనుషులు ఉండవలసిందే. అందుకని ఈ శరీరం అన్నటువంటిది మనకి దేనికంటే ఒక సాధన, ఒక పనిముట్టు. ఈ ఆత్మజ్ఞానం తెలుసుకోవడానికి శరీరం అనేది పనిముట్టు. అలాగనే మనం జీవితంలో మనం శరీర యాత్ర జరగాలి కాబట్టి ఏదో ఒక కార్యం పని చేసుకోవడానికి ఇది జీవనయాత్ర, ధనం సంపాదించుకోవడానికి ఇది పనిముట్టు అనమాట. జీవనయాత్రకి ఇది పనిముట్టు, ఆత్మజ్ఞానానికి ఇది పనిముట్టు. మరి పనిముట్టుని మనం ఏం చేయాలి చెప్పండి? చాలా జాగ్రత్తగా వాడుకోవాలి. రోజు పని చేసేవాళ్ళు తెల్లవారు ఎలాగానే పనిముట్టులన్నీ బాగా సాపుగా తోముతారా చెప్పండి? తోమి కారు కూడా ఆ కారు ఎలాగానే ముందు అంతా తుడిచేసి శుభ్రంగా కడిగేసి లోపటనే దులిపేసి మళ్ళీ వేస్తారు లేదా? ఎందుకు అంటే మరి పనిముట్టు కదా. మనది ఒక రోజు 4 రోజులు దులపకపోతే ఏమవుతుంది?
అదంతా మరకలబడి చూడడానికి అందరికారం అయిపోయి అది పింపుడు నాటి మళ్ళీ దానిలో ఉన్నటువంటి పైనంతా ఏమి కోటింగ్ తీసివేసేసి మళ్ళీ ఆ ఇనప మొక్కలు కనబడే పరిస్థితికి వస్తుంది అనమాట. అందుకని ఈ ప్రకారంగా మనం ఏం చేయాలి దాన్ని రోజు. అలాగే మరి ఈ శరీరాన్ని కూడా రోజు సేవ మనం చేస్తూనే ఉన్నాం. ఈ అనిత్యమైన శరీరానికి ఎంత సేవ చేసినా మనకి తీసుకొస్తుందండి, వస్తుందా? ఇక్కడ కానీ 4 రోజులు అమ్మ నిత్యమైన ఆత్మజ్ఞానానికి కానీ 10 రోజులు తప్పక రావాలనుకున్నాం అనుకోండి. ఇసుకు గుసగుసలు గసగసలు ఒకటే అర్థమైందా? ఇలా స్వామివారు 3 రోజులు ఉంటారు అనుకున్నా, ఆయన ఎన్ని రోజులు ఉంటారా? అయ్యో ఎలాగని తెలిస్తే నేను లాస్ట్ రోజునే వెళ్ళేదాన్ని. నేను మొదలు కనబడి రాకపోతే మరి రాలేదంటారేమని లాస్ట్ రోజు వెళ్తే సరిపోద్ది. ఆ రోజు మరి ఎక్కువ ఉండరు కాబట్టి మనల్ని కూడా అడిగే పరిస్థితి కూడా ఉండదు కాబట్టి ఆ జనం భక్తుల్లో ఉంటారు కాబట్టి అర్థమైందా? అందుకని ఈ ఐక్యమైన శరీరానికి ఎంత సమయం ఇస్తుందో చూసారా? మనం లెక్క వేసుకోండి, టైం రాసుకోండి. తెల్లవారు లేచి నుంచి సాయంకాలం వరకు ఈ శరీరానికి ఎంత సేవ చేస్తున్నామో టైం వేసుకుంటే ఆఫీస్ 100 పెట్టి సరిపోయింది. కానీ అవి లేకపోతే దీని సేవే సరిపోతుంది. 4 గంటలు అర్థమైందా? తోమిందే తోమడం, పాయిందే పావడం సరిపోతే ఆ నెపానే పోతున్నాం అటు పక్క. కాబట్టి రోజు మనం ఇంత సేవ తెలియచేస్తూ ఉన్నాం. తెల్లవారు లేచి నుంచి ఇదే కదా యాత్ర. అందుకని మరి అనిత్యమైనటువంటి శరీరానికి ఎంత సేవ చేస్తూ ఉన్నాం కదా, మరి నిత్య వస్తువు అయినటువంటి తత్వాన్ని తెలుసుకోవడానికి ఇందులో ఎంత భాగం అర్పిస్తూ ఉన్నాం మన సమయం? ఎంత భాగం అర్పిస్తున్నాం చెప్పండి. అందుకని దాని సమయాన్ని విచారణ అది కేటాయించుకుంటుండాలి. ఎలాగైతే దీనికోసం ప్రత్యేకంగా తెల్లవారు ఎన్ని పనులున్నా దంతామని మాంతామా, శౌచాలయం మాంతామా, బట్టలతో కూడా మాంతామా, పునరు కొడుకు కూడా మాంతామా, వాకలతో మాంతామా చెప్పండి? ఏమి మానం, అన్ని పనులు చేసుకోవాల్సిందే. 4 రోజులు ఆ వాకలు దొరకపోతే తక్కువ అడుగుతుంది. చూసారా ఈ పరిస్థితులు ఎలా ఉన్నాయా? ఇలా ఉన్నారండి ఈ రోజుల్లో అంటాడు. అందుకే మహర్షి మలయాళం అన్నారు, ఆ ఇంటి వాతావరణం చుట్టూ ఉన్న చెత్త చూసి వారి ఒంటిలో ఎంత చెత్త ఉందో చెప్పొచ్చు అన్న. అర్థమైందా? అందుకని స్థల శుద్ధి, వస్త్రశుద్ధి, పాత్ర శుద్ధి, అంతఃకరణ శుద్ధి ఇవన్నీ ఉండాలి. కొంతమంది పాత్రలు తోమరు. మనకిన్ని ఉత్తరాది తేడా ఏంటంటే, ఉత్తరాదిలో గ్లాసు నోటి తగిలిందంటే వెంటనే వాళ్ళు ఆ పిండితో కడగాలి. గ్లాసు అంటే నోటికి తగిలితే వాళ్ళు వెంటనే పిండి పెట్టి తోవేసి పెట్టుకుంటారు. ఇక మనం ఉదయం సాయంకాలం తాగితే అప్పుడు మర్నాడు తెల్లవారు ఒక్కసారి తోముతాం. అది ఇంకా పని మనిషి రాకపోతే ఇంకేం చేస్తాం, మళ్ళీ కొత్త గ్లాసులు తీసి ఈ గ్లాసు మూర పెడుతూనే ఉంటుంటాం నాలుగు. కాబట్టి మనము ఈ ప్రకారంగా ఈ పాత్ర శుద్ధి, చిత్తశుద్ధి లేని శివ పూజలు వేయాలరా అన్నాడు, ఈ పాత్ర శుద్ధి లేని భోజనం వేయాలరా అన్నాడు. అర్థమైందా? కాబట్టి పాత్ర శుద్ధి కూడా ఉండాలి, వస్త్రశుద్ధి కూడా ఉండాలి, స్థల శుద్ధి కూడా ఉండాలి. ఇవన్నీ ఉండాలన్నమాట. వీటితో పాటు అంతఃకరణ శుద్ధి ఉండాలి. కొంతమంది బాహ్య శుద్ధి చేసుకుంటూనే ఉంటారు, తన లోపల శుద్ధి మాత్రం చేసుకోవాలి. అర్థమైంది కదా? తన లోపల శుద్ధి చేసుకోవాలి. బాహ్య శుద్ధితో ఉంటే లాభం లేదు. జంజమింపుగా వేసి సంజవార్చిన నేమి బ్రహ్మనుందక కాడు బ్రాహ్మణుండు అన్నాడు. తిరుమల శ్రీశూరుని గురురేఖలు ఇదినను విష్ణునందక కాడు వైష్ణవుండు అన్నాడు. అర్థమైందా? కాబట్టి మనం లోపల శుద్ధి కలిగిన వారికి ఆ విష్ణుత్వము, బ్రహ్మత్వము, శివత్వము ఇవన్నీ కలుగుతాయి. తెలుస్తుంది అందరికీ. అందుకని ముందు మనము ఈ అనిత్యమైనటువంటి శరీరానికి ఏ విధమైనటువంటి మనం సేవ చేస్తూ ఉన్నాము చెయ్యాలి. ఎందుకంటే ఈ శరీరం ద్వారా ఆత్మను పొందాలి కాబట్టి, శరీరం ద్వారా ధనాన్ని సంపాదించుకోవాలి కాబట్టి అవసరం. అయితే దీనికి ఎంతవరకు అవసరమో అంతవరకే మనం వినియోగించుకోవాలి. అతి సర్వత్రా వచ్చేదన్నారు. మనం ఎంత ఎక్కువ పరిశ్రమతో ఎక్కువ సుఖాలు అనుభవించాలనుకుంటామో శరీరం ద్వారా అంత కష్టపడి వలసి ఉంటుంది. అయింది కదా? ఒక మితమైనటువంటి సుఖాన్ని జీవితం గడుపుకుంటూ ఒక మితమైనటువంటి వస్తువులతో మనం తృప్తి చెందితే
మనకి సమయము మిగులుతుంది, ధనము మిగులుతుంది. అయిందా? ఆ మిగిలిన ధనముతో హాయిగా మనం మరి కొంతకాలము ఈ యొక్క అధ్యాత్మ విజ్ఞానాన్ని సంపాదించుకోవడానికి సాధన చేసుకోవడానికి ఆ ధనము ఉపయోగపడుతుంది అన్నమాట. ఈ విధమైనటువంటి స్థితిగా శరీరాన్ని మనం ఉపయోగించుకోవాలి. కొంతమంది అనిత్యాని శరీరాన్ని అందరి సొమ్ము నాకే రాని అంటుంటారు. అది చెప్తారు, ఏముందారు ఈ శరీరం అయిత్యం కదా అంటారు. వాళ్ళు అందరి సొమ్ము నాకే రాని. ఇంకా ఇదన్నమాట. అర్థమైందా? ఇలా ఉండకూడదు. ఏది వాచా వేదాంతం అంటారు. అందుకని శరీరాన్ని అనిత్యాని శరీరాన్ని అని అన్నటువంటి నిత్యం సన్నిహితో మృత్యు కర్తవ్యో ధర్మసంగ అని శాస్త్రం చెప్పింది. అనిత్యాని శరీరాన్ని విభవో నైవ శాశ్వత. నిత్య సన్నిహితో మృత్యు కర్తవ్యో ధర్మసంగ అని చెప్పింది శాస్త్రం. శరీరం అనేది అనిత్యమే. అయితే అనిత్యమైన శరీరము ద్వారా నిత్య వస్తువులు తెలుసుకోవడానికి ఉపయోగమే. కాబట్టి దీన్ని మనము యుక్తాహార విహారస్య యుక్త చేష్టస్య కర్మసు యుక్త స్వప్నావ బోధస్య యోగో భవతి దుఃఖ. అందుకే శరీరానికి తగిన నిద్ర, తగిన పని, తగినటువంటి ఆహారం ఇవన్నీ అవసరమన్నమాట. అయితే మరి చెప్పింది శాస్త్రం అనిత్యాని శరీరాన్ని విభవో నైవ శాశ్వత. శరీరము ఎంత పోషించినా ఇది అనిత్యం ఉండదు. అయితే విభవ ఏ ఐశ్వర్యం అయితే మనకు ఉన్నదో అది శాశ్వతము కాదు. అయిందా విచారం? ఎందుకు అన్నీ కూడా అనిత్య వస్తువులే కదా. ఇప్పుడు మన శరీరమే మనకు అనిత్యమైంది. ఎప్పుడైతే విచారణ చేశామో శరీరాన్ని ఆశ్రయించుకునే ఉంది కదా సకల ప్రపంచ వస్తువులను. ప్రపంచంలో ఈనాడు టెక్నాలజీగా మనకు కనిపడుతున్నటువంటి యంత్రాంగంలో ఉన్నటువంటి విషయాలన్నీ కూడా దేనికోసం చెప్పండి? శరీరం కోసమే. శరీరం కోసమే కదా అన్నీ. ఇప్పుడు మనకి శరీరం ఒకటి అనిత్యము, ఆత్మ ఒకటి నిత్యమని తెలిసింది కదా అందరికీ. ఏది నిత్యమో దాని ఎందుకు ప్రీతి ఉంటుంది, ఏది అనిత్యమో దాని ఎందుకుంటా అప్రీతి ఉంటుంది. అప్రీతి ఉన్న ప్రీతి వస్తువు తెలుసుకోవడానికి ఉపయోగం కాబట్టి దీన్ని ప్రీతిగానే చూసుకుంటున్నారు. అర్థమైందా? అంతవరకు. అందుచేత ఇది మనకు అనిత్యమని తెలిసినప్పుడు దీనికి సంబంధించిన విషయాలు అనిత్యమా సత్యమా? శరీరం అనిత్యమని తెలిసింది. శరీరానికి సంబంధించిన విషయమే ఎయిర్ కండిషన్ రూములు, ఎయిర్ కండిషను, మనకి అలానే ప్లేట్లు అవి చెప్పాలి. ఇంక మీకు అర్థం అవడం లేదా? ఇంకా టీవీలు, ఇంకా కూలర్స్, ఇంకా ఏమిటి చెప్పండి, ఫ్రిడ్జ్లు, ఇంకేమిటి మనకి ఇవన్నీ ఏమిటి శరీరం సంబంధించిన అవునా కాదా? మరి దానికి మనకు ఉపయోగపడ్డని వస్తువు ఇప్పుడు సెల్ ఫోన్స్ వచ్చాయి. 1500తో కూడా ఉంది, 15,000తో కూడా ఉంది. అర్థమైందా? 50,000 కూడా సెల్లు ఉన్నాయి. ఇప్పుడు మనకి ఇప్పుడు అవసరం ఉపయోగపడాలి కాబట్టి ఎంతది కావాలి? 1500 కొనుక్కోవాలి చాలు. ఏముంది? ఇప్పుడు మనము మరి 50,000 పెట్టి కొనుక్కోవడం, నా దగ్గర 40,000 ఉంది కాబట్టి ఇంకో 10,000 అప్పేవని అడుగుతాడు. అది ఆ సెల్ ఫోన్ కప్పు తొందరగా ఇస్తాను. ఇలా ఆస్తుల కార్యక్రమం జరుగుతుందా? ఇంకా 10 మందికి అన్నదానం 10,000. అబ్బో ఈ అన్నదానం 10,000 ఇస్తారు, వాళ్ళందరూ తిరిగి పేరు చెప్తారు కానీ మనకి ఇస్తారా అంటారు. అర్థమైందా? ఆ ప్రకారంగా అందుకని ఇది అడగడం వాడు ఎవడో అయిపోయిందా? ఎన్ని వేలు కొన్నా నీటిలో పడింది అనుకో చెల్లో ఏమైపోతుంది? గోవిందా. అర్థమైందా? ఈ 1500 పోయినా మరి 1500 కొనుక్కున్న జీవితం వల్ల కొనుక్కుని 50,000 కావు. అర్థమైందా? అందుకని ఇదేంటి అంటే మనకి అర్థమైంది కదా, వస్తువు ఎంతవరకు అంతవరకు ఏ అనిత్యం తెలిసిపోయింది, ఇంకెందుకు అదంతన్నా అని ఆ విధంగా ఉండాలన్నమాట. కొంతమంది కార్లు కొనుక్కున్న డబ్బులు ఉన్న వాళ్ళు కాబట్టి డబ్బులు ఎలా తరుగుతాయా అని వాళ్ళ బాధ. ఎందుకంటే ఇన్కమ్ ట్యాక్స్లు కట్టాలి, ఇలా కట్టాలి, అలా కట్టాలి, ఉన్నది ఎక్కడ పెట్టాలో తెలియక ఒక్క కారు 2 కోట్లు 1,70,000 కొన్నారు మా ఆశ్రమానికి భక్తులు, మన భక్తులే వాళ్ళు. అర్థమైంది కదా? మంచి వాళ్ళు మన ఆశ్రమం పోషిస్తారులే అంటే చెప్తున్నాను. ఎంత వాళ్ళు కూడా పెద్ద పెద్ద కారు. అర్థమైంది కదా? అయితే ఇలాగ లోకంలో చాలా మంది ఎంత కొనుక్కుంటారు చెప్పండి? ఎంతవరకు మనకు ఉండాలో అంతవరకు ఉండాలి. అర్థమైంది కదా? మిగతాది సద్వినియోగం ఎక్కువ దాన్ని ఖర్చు పెట్టండి. అర్థమైంది కదా? ఒక దాని మీద పెట్టి ఏమొచ్చింది చెప్పండి? కొన్ని తగ్గించుకొని ఇప్పుడు పేదవాళ్ళు ఉంటారు,
వాళ్ళు దీనులు ఉంటారు. ఇంకా మన జన్మ వచ్చింది కావాలి, వాళ్ళకి వస్త్రాలు లేక బాధపడతారు రోడ్ల మీద, వాళ్ళకి మనము సహాయం అందించాలి. భోజనం లేక బాధపడుతుంటారు, వాళ్ళందరికీ ఏదో నెలకో 10 రోజులకు భోజనాలు ఏర్పాటు చేయాలి. ఇక్కడ కూడా ప్రతి నెల భోజనాలు పెడుతున్నారు. అక్కడ కూడా మొత్తం మీద ఆ స్వామివారి ఆశ్రమాలు ఎక్కడెక్కడ 3 దగ్గరలు కూడా ఏవి అన్నదానాలు చేస్తూనే ఉన్నారు. మరి చేస్తూ ఉన్నారు అంటే వాళ్ళు ఎందుకు చేస్తున్నారు? కాబట్టి పుణ్యం మనకు రావాలి. మరి పుణ్యం రావాలి అంటే మనకు ఒక రజనుడు ఉంటే కదా పుణ్యం వస్తుంది. ఇప్పుడు అందుకని 10 మందికి కూడా ఇది ప్రేరణ చేసి ఆ దానాలు చేస్తున్నారు. వాళ్ళు అప్పుడప్పుడు ఇలాంటి చిన్న చిన్న మనం చేసుకుంటూ ఉంటుండాలి. ఇవి ఎందుకంటే మన విచారణ ఎప్పుడైతే మనకి జరిగిందో, ఇప్పుడు కొంతమంది ఒక వస్త్రం వేసుకుంటారు. ఎంత ఈ వస్త్రం అంటే ఎంత వేసుకో, చాలా చీప్, ఎంత 10,000 అంటే వాళ్ళ దృష్టిలో 10,000. మనకి 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు జరిగిపోతాయి, 4 సంవత్సరాలు పడతాయి. కాబట్టి ఇది 10,000 కొన్నా అంటే 1,000 రూపాయలు కొన్నా అంతే కదా. మళ్ళీ దానికి ఎందుకు అనవసరం 9,000 ఖర్చు పెట్టాం? ఇలాగే మనం జీవితంలో నష్టం అయిపోతుంది మనం. కొంతమంది అంటారు ఏమి ఇలా బాధపడలేక ఇన్నాళ్ళు ఏంది మంచిగా తెచ్చారా అంటారు. ఇక పూలు పడలేక వాళ్ళు తెచ్చిపెట్టారు అప్పు చేసి, పప్పు కూడా అర్థమైందా? అందుకని మనం ఏం చేయాలి తెలుసా? నిత్య జీవితంలో ఈ నిత్యానిత్య వస్తువు ఎక్కువ ఏం సంపాదించుకోవాలంటే ఎంతవరకు మనకు అవసరం వస్తువులు అంతవరకు వాడుకుంటే శాంతి సుఖమా ఉంటుందన్నమాట. ఎక్కువైన కొద్ది అశాంతి. విచారణ ఎందుకు చేసుకుంటున్నా మనం ఇదంతా? విభవో నైవ శాశ్వత, ఒక తృప్తి ఉండాలి. ఈ అనిత్య వస్తువుకి ఒక లిమిట్ ఉండాలి. కాబట్టి టౌన్లో ఉన్న వారికి లిమిట్ ఉండదు. వాళ్ళకి ఎప్పుడు ఆశే 10 కోట్లున్నా ఆయనకి 50 కోట్లునే నాకెందుకు కాకూడదు, ఇవి పడుతూనే ఉంటుంటారు గొడవ. ఎప్పుడు అశాంతి అంటూనే ఉంటారు. నేను చెప్పుకున్నాను చూశారు కదా అక్కడ దగ్గర మంజులో, అది అందరు ఉన్నారా? విన్నారా లేదా? అక్కడ మళ్ళీ చెప్పాలా? ఆ సేట్ గారు ఒక ఆయన ఉన్నారు, ఆయన నిద్ర పట్టడంలే రాత్రులు. అర్థమైందా? నిద్ర పట్టకపోతూ ఉంటుంటే ఆ రాత్రి భార్య గారిని పిలిచి ఏంటి మనకి నిద్రే రావట్లేదు అని అన్నాడు. వాడు మన కింద కారు షెడ్ గారు వాడు ఉన్నాడు, వాడు మాత్రం గుర్రు పెట్టి నిద్రపోతున్నాడు. దోమల్లో మనం ఏసీ రూముల్లో ఉండి ఈ మెత్తటి హంసతులిక పనులు ఏది పరుపుల మీద పడుకొని మన లైట్ ఆర్పాలని ఇలాగే చిచ్చక్కరేంటి ఆడుతాం. ఎగడానికి కూడా మనకి అంత తేలిగ్గా ఉన్న మనకి నిద్రే పట్టడం లేదు, ఏంటి కారణం అని ఆయన ఆలోచన వచ్చిందనమాట. ఎవరికి సరే ఇంకెవరు అడుగుతా అర్ధరాత్రి ఆలోచనలో అప్పుడు భార్య గారు కలిగినారు. సరే ఆవిడ చెప్పేసి నేను 4 రోజులు పోయి చెప్తానండి మీకు ఈ విషయం చక్కగా ఆయనకి ఎందుకు నిద్రపడుతుందో మీకెందుకు నిద్రపడలేదు ఈ విషయం నేను చెప్తానులే, 4 రోజులు చెప్తావా అన్న. చెప్తానులే అన్నారు. సరే మన్నాడు ఏం చేసిందంటే ఈవిడే ఆ సేటు గారు ఉన్నారు కదా, ఆయన పడుకుని నిద్రపోతున్నప్పుడు కొంచెం నిద్రపడుతుంది అప్పుడప్పుడు. ఆ పైన వెంటనే లేచింది అర్ధరాత్రి వేళ. లేచి మెల్లగా ఒక 85 రూపాయలు 20 రూపాయలు మూట కట్టి ఆ కింద పడుకోడు కాలు కిందకన్నా వాడు చుట్టల్లానికి ఆడుకొని వచ్చి తిండి పడుకుంటాడు. వాడు తల కింద పెట్టేసింది అనమాట 85 రూపాయలు. పెట్టేసరికి వాడు తెల్లారలేదు, కళ్ళు పులుకొని లేచి బట్టలు ఎత్తుకుంటుంటే మూట కనపడింది. ఇక మూట కనపడగా అని చూశాడు డబ్బులు. ఎంత లెక్క పెట్టడం ప్రారంభించాడు. మొత్తం స్టార్ట్ అయిపోయింది అనమాట. ఇక అర్థమైంది. ఇక అన్ని లెక్కడితే 85 అయింది. ఇది దొంపాదేగా 100 రూపాయలు అవ్వాలి కదా, ఉంటే వచ్చింది కదా. 85 రూపాయలు 100 చేయాలి సంకల్పం వచ్చింది ఎవరికి? శిక్షగాడికి. ఇక అప్పటి నుంచి హాయిగా సాయంకాలం వచ్చి తెల్లవారు లేచేవాడు. ఇప్పుడు అనుకున్నాడు లేట్ అయితే చికాకు, తొందరగా లేచి స్నానం చేసేసుకొని తొందరగా భిక్ష బయలుదేరామంటే ఈ రోజు అంతా కష్టపడి ఇన్నాళ్ళ ఖర్చు పెట్టుకోకూడదు మనం, కాబట్టి కొంచెం మిగిలించుకొని తొందరగా 100 రూపాయలు చేయాలనుకొని ఇక 4 రోజులు పెట్టి లేవడం తొందరగా లేచిపోవడం అయిపోయింది. ఇలాగ 5 రోజులు లేచినకండి టైం ఎప్పుడు తెల్లారుతుందో ఎందుకు 100 రూపాయలు కావాలి కదా. ఇప్పుడు 3 రూపాయలే పెరిగినాయి, ఇంకా 12 రూపాయలు ఎప్పుడు అవుతుందో అనేసి ఇక నిద్ర లేకుండా ఇలా ముడుకుడు కూర్చోవడం ఇలా అలా తిరగడం. అప్పుడు మళ్ళీ లేచిన సేఫ్గా చూశాను. చూసేసరికి వీడు అవతారం చూసి ఏమిట్రా 4 రోజులు మారిపోయినాడు వీడు, నిద్ర పట్టక నాలాగే ఉంది, ప్రయత్నం కూడా నిద్ర పట్టలేదు, ఎందుకు నిద్ర పట్టలేదు, అంత గురి నిద్రపోయేవాడే. అప్పుడు మళ్ళీ భార్య లేపి వీడు నిద్ర పట్టలేదు ఏం సంగతి అన్నాడు. నీకు పట్టిన గట్టే వాడికి పట్టింది. ఇప్పుడు నీకేదో ఒక 80-90 కోట్లు ఉన్నాయి, సరిపోతున్నాయా? ఇక 100 కోట్లు ఎప్పుడు చూస్తానో ఎప్పుడు చస్తానో నీ బాధ నీకు. వాడికి అదే తెచ్చి పెట్టింది. ఎందుకంటే 85 రూపాయలు పెట్టాను, నీ 1 కోటి రూపాయలు తీసి పెట్టేవాడికి
అర్థమైందా? ఆ 85 రూపాయలు 100 రూపాయలు ఎప్పుడు వద్దు ఎప్పుడు చాలా అది చూస్తాడు. ఇది బతుకు మన బతుకు. అయ్యో అందుకే నిద్రపడదా అన్నాడు. వీడికి అంతగా తెలియదు ఎన్ని నిద్రపడదు కర్మ. అందుకని అయితే నాకు ఎప్పుడు తెలిసిందండి, అప్పుడు తెలిసిందా. కాబట్టి ఈ ప్రకారంగా అర్థమైంది కదా. ఉన్నదానితో తృప్తి పడుకుంటే నిద్ర వస్తూనే ఉంటుంది. ఎక్కడ పోతుంది నిద్ర మనకి. అందుకని ఇది ప్లాన్ అన్నమాట. అందుకు మనము ఈ శరీరానికి ఎంతవరకు కావాలో ఎంత మనకు కావాలని వస్తుందా? అది పూర్వజన్మ ఉన్న బ్యాంకులో డబ్బులు ఉంటే ఎవరిని ఇస్తాడండి. ఊరిక బ్యాంకు పుస్తకం ఓపెన్ చేసేసి బ్యాంకు డబ్బులు లేదని వాడి మీద మన నాయుడు షైక్ చేసి ఇస్తాడా? ఆ విధంగా ఆ భగవంతుడి బ్యాంకులో మనకు డబ్బులు ఉంటే వస్తూనే ఉంటుంటాయి. మరి అందులో బ్యాంకులో దాచుకోవాలంటే ఎప్పుడు దాచుకోవాలి? మనం ఇప్పుడే దాచుకోవాలి. ఈ జన్మలోనే మీరు జపము, ఈ జన్మలోనే ధ్యానము, ఈ జన్మలోనే పూజ, ఈ జన్మలోనే సత్సంగాలు ఇవన్నీ చేస్తూ ఉంటుంటే బ్యాంక్ బ్యాలెన్స్ ఎప్పుడు మనకు ఖాళీ ఉండదు. అర్థమైంది కదా. ఇందుకు అందులో అసలు ఇల్లు ఇక్కడేమో కావాలి డబ్బులు అంటే వస్తాయా? ఇప్పుడు బ్యాంకులో డబ్బులు మేనేజర్ మనకి చాలా ప్రీతి. మేనేజర్కి మనకి బ్రహ్మాండ ప్రీతి. కానీ మరి కోట్లు ఉన్నాయి. మన పుస్తకంలో అకౌంట్ ఉంటేనే ఎంత ప్రీతిని ఇస్తాడు, లేకపోతే కాపీ ఇచ్చి పంపుతాడు. అర్థమైందా? అంతేగాని డబ్బులు ఇస్తాడా? ఆ ప్రకారంగా ఇక భగవంతుడి దగ్గర మనం ఈ అందరూ బ్యాంకులు ఎత్తేస్తున్నారు చాలా మంది. అర్థమైందా? ఒక ఆయన తెలిసిన 18 లక్షలు పోయింది. ఏం పోయిందంటే బ్యాంక్ ఇచ్చేదట. అలా భగవంతుడి బ్యాంక్ ఎప్పుడు ఎత్తదండి. ఆయన దగ్గర వేయాలంటే భయం. మనం ఏదో ఆ బండిలో రూపాయి తీసి వేయాలంటే ఎంతో ప్రాణం పోతుంది అనమాట. ఆ రూపాయి తీసి వేసేసరికి అర్థమైందా? ఆ రూపాయి మనతో వచ్చేదని ఉంటే కదా వచ్చింది గొడవ. ఈ రూపాయలన్నీ వీళ్ళే కొట్టి ఇవ్వద్దని లేదు, వీళ్ళు పట్టుకుపోతారంటే వీళ్ళకే. ఈ రూపాయి మనం వేసే అదే మనకి ఎలాగుంటుంది? అయ్యో ఈ బండి ఎవడేయలేదు, నేను అనవసరంగా వేసి వీడు వేసాడు 10 మంది వేస్తే వీడికి సంతోషం. అర్థమైంది? లేకపోతే వీడి రూపాయి పోయి వీడు ఫీల్ అయిపోతాడు. వీడు వేసినట్టు 40 వేసాడు అనుకో పలానేదిలే, వాళ్ళది పోయింది నాది పోయింది. అర్థమైంది? ఎలా ఉంటుంది అంటే ఇలా ఉంటుంది. కొంతమంది ఆ అమ్మగారు పోరు పనిలేక నేను వెళ్ళాను. వెళ్ళిన తర్వాత టైంకి వెళ్ళేపడం అవుతుంది, వాళ్ళు లేవలేము, కూర్చొని ఆ మధ్యలో పడిపోయారు, వాళ్ళు ఇసిపోతుంటారు. ఆ ప్రకారంగా వాళ్ళ పుణ్యం వచ్చింది. అర్థమైందా? ఎందుకు అంటే ఏదో తొందరగా వచ్చేద్దాం వెళ్ళాను కానీ నీకు వెళ్దామని ఈ ఏటకి అయిపోయి మొదలు అనుకుంటారు. అప్పటి నుంచి మాత్రం ఈ ఉపన్యాసానికి ఆ అమ్మ చూసి నేను రాను అనుకుంటుంది కొంతమంది. ఎలా ఉంటుందంటే ఇలాగా ఆ పుణ్యం వస్తుందో తెలుస్తుంది. దేనివల్ల పుణ్యం వస్తుందో దేనివల్ల పేక తెలుస్తుందా? అదే సినిమాకి రమ్మన్నది అనుకో, అబ్బో చెప్పకుంటే వాళ్ళు వంట కాలేదు అంటున్నా నీకెందుకు ఆ గొడవ నేను చూడుతాను కదా వచ్చి వీళ్ళు వంట చేసి ఎదురు గడిచిపోతారు. అర్థమైందా? అందుకని వెళ్ళొద్దాంలే పొండి సినిమాలుగా. కానీ ఈ ఆధ్యాత్మిక సత్సంగాలన్నీ పెడుతూ ఉంటుందా? ఇవన్నీ మనకి అవి జ్ఞానాన్ని కలుగు చేస్తాయి. కాబట్టి అనిత్యమైన వస్తువు ఏమి చెప్పండి ఇప్పుడు? శరీరం. దీనికి ఇంకో పేరేమిటి? జగత్. శరీరానికి పేరేమిటి? జగత్. ప్రపంచంలో ఉన్న వస్తువులన్నీ జగత్ అనమాట. నామం ఎక్కడుందో రూపం ఎక్కడుందో అదంతా ఏమిటి? జగత్. అర్థమైందా? అందుచేత నామరూపాత్మకం జగత్ అనమాట. మరి జగత్తు ఎలాగంటే దాంతో జాగ్రత్తగా ఉండాలి. పాముతో కానీ ఎక్కువ స్నేహం చేసామనుకో ఏమవుతాయి? అర్థమైంది కదా? ఆ విధంగా జగత్తుతో ఎక్కువ స్నేహం చేసామనుకో అది మనకు కాటు వేసి పారేస్తారు. ఆ పాము కాటు పర్వాలేదు, ఒక దెబ్బతో పోదు. కానీ ఈ జగత్తు కాటు వేసిందంటే ఇక జన్మలకు వస్తుంది ఈ కాటు. అర్థమైందా? అందుకని మనకి కత్తి అవసరమా లేదా? అవసరమే. కూరగాయలు కోసుకోవాలి కదా, రోజును పండ్లు కోసుకోవాలి కదా, అది అనమాట. అది అంత జాగ్రత్తగా వాడుకుంటున్నాం. కత్తితో కోసేటప్పుడు అటు ఇటు చూసాం అనుకోండి ఏమవుతుంది? ఉన్నది కాస్త ఊడింది, సర్వమంగళం పాడింది. అలాగని ఈ జగత్తును వాడుకునే సమయంలో కూడా వాడుకోవాలి. మనం కత్తిలాగా వాడుకోవాలి. అర్థమైందా? కత్తిని పట్టుకొని పట్టుకుంటాం, భయమే. అవసరం వచ్చినప్పుడే కత్తి తీస్తాం, దానికోసం మళ్ళీ జాగ్రత్త పెట్టేస్తుంటాం. అలాగనే ఈ జగత్తును కూడా మనం ఎలా వాడుకోవాలంటే ఆ కత్తిలాగా వాడుకుంటూ ఉంటుండాలి. అప్పుడు మనకి ఉపకారం. ప్రతిదీ వస్తువు పని మనకి. ప్రతి వస్తువు పని. అయితే పూర్వం చూసారా, పూర్వం అందరూ పెద్దవాళ్ళు ఏం చేసి తెలుసా? ఆ పద్యానికి తెచ్చిన కాగితాలన్నీ పోగు చేసి కట్టగట్టి పెట్టుతారు. మనకెందుకు ఈ పెంటల్లా పెట్టుకుంటా అనిపిస్తాయి. మళ్ళీ కాగితం అవసరం వచ్చినప్పుడు ఎక్కడ పోవాలి చెప్పండి?
పెద్దవాళ్ళకి అంత జాగ్రత్త పూర్వం, ఎందుకు అది కూడా పనే. మళ్ళీ మనం పక్కింటికి వెళ్ళి పేపరే ఉంది ఇది అది ఇవ్వకపోతే పేపర్ ముగ్గురు ఇవ్వలేరా? పూర్వం ఎవరు అడుక్కునేవారు కాదు, వచ్చిన పేపర్ పడేయడం ఎందుకు, మళ్ళీ అడుక్కోవడం ఎందుకు. వాళ్ళు అంత జాగ్రత్త దారాలు కూడా ఇలా పోగు చేసి పెట్టుకునేవాళ్ళు. అర్థమైందే? అన్ని జాగ్రత్తగా అనమాట. ఉన్న వస్తువుని జాగ్రత్త చేసుకోవాలి. మనకు ఆ గడికి అన్ని ఇసుపులాగా ఉంటుంది, గంట మంది పారేస్తాం, ఆ తర్వాత మళ్ళీ అందరినీ ప్రారంభిస్తాం. అర్థమైందే? ఈ ప్రకారంగా జగత్తులో వస్తువులన్నీ మనకు కావాల్సినవే, కానీ ఎంతవరకు ఏది వాడుకోవాలో అంతవరకు వాడుకుంటుండాలి. అందుకు మనం అనిత్యాని శరీరాన్ని విభవో నైవ శాశ్వత. అర్థమైంది కదా? ఈ శరీరం అనిత్యం, ఈ విభవము నైవ శాశ్వత. నిత్య సన్నిహితో అమృత్యు కర్తవ్యో ధర్మ సంగ్రహ. అర్థమైందా? నిత్య సన్నిహితో మృత్యు అన్నారు. అర్థమైంది కదా? మృత్యు ఎలా అని తెలుసా? మనకిప్పుడు సన్నిహితంలో ఉంటాయి. మృత్యు అనేది సన్నిహితంలో ఉంటుంది. అందరూ మృత్యువుని కోరుకుంటారా? ఎవరు కోరుకోరు. అగనీకి అంటారు, నన్ను ఎప్పుడు తీసుకెళ్ళిపోతావో యమధర్మరాజా, వచ్చిగే ఇవన్నీ. అర్థమైందా? కాదు, నన్ను ఎప్పుడు తీసుకెళ్ళిపోతావో వచ్చిగే, అది నిజంగా అంటారు ఎవడైనా. అది ఎందుకంటే మనం చెప్పిన మాట కొడుకు వినకపోతే, మనం చెప్పిన భర్త వినకపోతే, మనం చెప్పిన తండ్రి వినకపోతే, మనం చెప్పిన పక్కన వినకపోతే అప్పుడు అన్నమాట. ఎందుకయ్యా నన్ను నుంచి ఏం ఫలితం నువ్వు? ఇది ఫలితం ఏమిటి? ఫలితం లేకపోతే ప్రాణం విడిచిపెట్టాలి, ఫలితం ఉంటే ఇంకో 10 రోజులు పెంచమరాలి. అర్థమైందా? రాయిగా ఇంతేగా తండ్రి ఆడికి కొడుకు కోళ్ళు ఉన్నారు. కొంతవరకు బాగానే విన్నారు పాపం, ఏమో రివర్స్ అయిపోయినారు పాపం 5 ఏళ్ళు పెట్టి. అలా సర్దుకొని వచ్చాడు. ఇక రివర్స్ అయిపోయిన తర్వాత ఎన్నో తిట్టులతో కొట్టడం వచ్చేసింది అనమాట. సరే ఆయన చూసినాడు, ఎందుకు ఈ బతుకు ఏదో బతుకు అనుకొని రోజు అనుకుంటున్నాడు. ఒక రోజేమో రోజు వచ్చి 2 రోజులు పెట్టి రావడం, ఆ చెట్టు కింద వచ్చాను ఏడుస్తున్నాడు. ఏం చేయాలి, దోశ కింద పడిపోదామని. అంతకు ముందు రోజు ఏమైంది, నారదుడు వైకుంఠం వెళ్ళాడు. వైకుంఠం వెళ్ళి విష్ణుమూర్తికి ఏదో మా ఊరు కొడు కదా, ఏదో మాటలు విష్ణుమూర్తి మౌనంగా ఉండి ఈయన ఉంచడు ఎవడు నారదుడు ఏదో మాటలు పెట్టుకుంటాడు కాసేపు. ఆయన కూడా అనుకుంటాడు, లోకంలో మనం వెళ్ళకుంటే వార్తలు తెలుస్తుంటాయి కాబట్టి ఈ నారదుడి ద్వారా కొన్ని వార్తలు తెలుసుకుంటాడు ఎవరు. అది ఆయన తెలియదు ఏముంది, ఈయన ఏదో తెలిసినట్టు చెప్తుంటాడు, ఆయన కొడుతుంటాడు. సరే ఆ రోజు అన్నాడు, ఏమయ్యా విష్ణుమూర్తి, మరి చాలా రూములు మనకు చాలా ఉన్నాయే, 8,000 రూములు ఉన్నాయి కదా వైకుంఠంలో, రూముల్లో చస్తూ ఉన్నారు. ఆ చిన్న రూముల్లో 15 మంది చస్తూ ఉన్నారు అందరూ, మరి అలాంటి వాళ్ళు తెచ్చి మన రూముల్లో పెట్టుకుంటే కాదా అన్నాడు. అనేక మంది బాధలతో ఉంటున్నారు, ఆ బాధలు లేకుండా రూమ్ ఇచ్చి వైకుంఠంలో చక్కగా ఉంచితే కదా అన్నాడు. సరేనయ్యా, నువ్వు ఎప్పుడు కూడా లోకోపకారమైన పనులు చేస్తుంటే కాబట్టి ఇప్పటికే నాకు ఈ బాధలు ఎక్కువైనాయి, కాబట్టి నీకు ఇప్పటి నుంచి కూడా ఇగో 1 నుంచి 100 రూముల వరకు తాళాలు ఇచ్చేస్తున్నాను, ఈ తాళాలు పట్టుకో, ఎవరైతే భూలోకం నుంచి వస్తారో వాళ్ళందరూ పెట్టుకోమన్నారు ఎవరు? విష్ణుమూర్తి. ఆ తాళాలు పట్టుకోని వస్తున్నాడు ఎవరు? ఆ తాళాలు ఎన్నో రూములు పెట్టేశాడు, ఆ మెయిన్ తాళం వాళ్ళు పట్టుకొస్తున్నారు ఎవరు? నారదుడు. తెచ్చేసి వస్తూ ఉంటుంటే వీడు చెట్టు కింద కూర్చొని ఏడుస్తున్నాడు. ఏమయ్యా ఏడుస్తున్నావు అన్నాడు. అయ్యే ఏం చెప్పాలని, ఇవన్నీ మీకు ఎందుకు మీరు ఆడుస్తారో తెలుస్తున్న కర్మ నాది అంటున్నాడు. అది వదలదు, నీ కర్మ ఏదో నాకు చెప్పు, నాకు తెలిసిన సహాయం చేస్తాను. మీ పేరు ఏం పేరు? నా పేరు నారదుడు. నారదుడు వీరేనా? నేను పుస్తకాలు చదువుతుంటాను అప్పుడు, నారదుడు అంటే వీరేనా? అయ్యో అర్థమైందా, మీరు నారదుడా? అయితే మీరు ఎక్కడి నుంచి వస్తారు? వైకుంఠం నుంచి వస్తున్నారా? మీరు తెలుసు నాకు, మీరు నారదుడు అని ఇప్పుడు తెలిసింది. సరే అయితే మరి ఏంటి సంగతులు అంటే, ఏం లేదు, ఇన్నాళ్ళు పరిస్థితులు మారిపోయినాయి, ఇక మా అబ్బాయి మా కొడుకులు ఎప్పుడు తెచ్చడం కొట్టడం ప్రారంభించినారు, ఈ బాధపడలేక ఎందులో పడిపోదామని ఏడుస్తున్నాను, ఎందులో పడిపోవాలా అని ఆలోచిస్తున్నాను అన్నాడు. నువ్వు కాలు విడిచిపెట్టు, నువ్వు ఎందులో పడకు, నీకేమిటంటే ఏమి పుణ్యం పండింది, ఇప్పుడే నేను ఇష్టలోపల చాలా తెచ్చిన, అర్థమైందే, నువ్వు డైరెక్ట్గా వచ్చేస్తే నీకు రూములో పెట్టేస్తాను, 10 నిమిషాలు నీకు రూము, ఏమి 1వ నెంబర్ రూమ్ ఫస్ట్ ప్రారంభం నీతోనే పోనీ. ఈరోజు ఇక్కడి నుంచి 100 రూములు తొందరగా నిండితే నాకు ఆశ ఉంది, ఇంకొక 100 రూములు తీసుకుంటాను మరి తాళాలు అని అంటున్నాడు. ఇదంతా విని ఆయన కొలు తిరిగిపోతున్నాయి ఎవరికి. అయితే నిజంగానా? నిజమేమి. అయితే నాకు తెలుసు నారదుడు గొప్పవాడని, ఒక్క పని చేయి, ఆ రూములు ఇచ్చే కన్నా నీకు శక్తి ఉంది నీలో తెలుసు కాబట్టి ఆ రూములు సంగతి అలబెట్టి ఈ రోజు నుంచి
నేను చెప్పినట్టు నా కోడలు కొడుకు ఉన్నట్టు ఏదో ఒక మంత్రం చెప్పి అది మార్పించి అదే నాకు వైకుంఠం అనుకుంటా, నాకు ఆ వైకుంఠం వదిలే అంటాడు. అర్థమైందా? ఏమంటారు? సాక్షాత్తుగా పడిపోని బుద్ధుండు వైకుంఠం చాలా చెప్పిస్తాడు. అలా ఉంటుంది. మనం కూడా నన్ను ఎప్పుడు తీసుకుపోతావో దేవుడా ఏ తీసుకుపోదు వాళ్ళు మన మాట వినకపోతే అందరూ విన్నారు అనుకో, అప్పుడే నాకు నొప్పి వచ్చి అప్పుడే నన్ను తీసిపోతావా దేవుడా, ఈ డబ్బాలు ఎవరుతున్నాడా ఆయన తీసిపోతాడా? ఓ నమ్మతో ఉంచుతాడు చెప్పండి. అందుకోసం అర్థమైంది కదా మనం చెప్పింది శాస్త్రం. ఈ నిత్య సన్నిహితో మృత్యు. ఎప్పుడు వస్తుంది మృత్యు తెలియదు. ఎప్పుడు వస్తుందో అప్పుడు రెడీగా ఉండాలి. మన సామాన్ సర్దుకొని యమధంలో దాకా నిలబడితే ఆగవయ్యా అంటే అవుతుంది. ఆగడాయన. అర్థమైందా? ఆయన ఆగే ప్రశ్నే ఉండదు. ఆయన రాకముందే జాగ్రత్త పడాలి మనం. అర్థమైంది కదా? ఆయన వార్తము రాకముందే జాగ్రత్త పడాలి. అందుకు నిత్యం సన్నిహితో మృత్యు. మృత్యు ఎప్పుడు సన్నిహితంగా ఉంటుంది మనకి. ఎంత సన్నిహితం అంటే తెలిసినా మృత్యు మనందరూ ఎక్కడున్నాం ఇప్పుడు? ఆ మృత్యు యొక్క నోటులు ఉన్నాయి ఇప్పుడు. మృత్యుదేవత యొక్క నోట్లో మనం అందరం ఉన్నాం. మనందరూ ఎలా ఉన్నాం తెలుసా? ఒక పాము పోతూ ఉంది, దానికి ఒక కప్ప దొరికింది. ఏం దొరికింది? కప్ప దొరికింది. ఆ కప్పని మింగడానికి నోట్లో పెట్టుకోండి. కాసేపు అయినా మింగుదామని అలా ఉంచుకోండి. ఎవరు? పాము. ఈలో కప్ప ఏం చేస్తుంది తెలుసా? 5 ఏగలు ఎగురుతుంటే వాటిని తిన్నది అంటుంది. ఆ ఏగలు తిన్నది కదా అంటుంది. ఇంక కొంతకాలం నేను చస్తున్నాను మాటే లేదు దానికి. ఇంకా నేను ఆచిపోలే. ఆ ప్రకారంగా కాలసర్పకు నోట్లో మనం ఉంటూ కప్పలాగా అర్థమైతే ఆ కప్ప ఈగలు మింగినట్టుగా మనమే ఇంకా విషయాలు మింగాలని చూస్తూ ఉన్నాం. నిత్య సన్నిహితో మృత్యు. ఎప్పుడు పోతావో తెలియదు. అర్థమైందా? అందుకు కర్తవ్యో ధర్మ సంగ్రహ. మనం ఏ పని చేయాలో అది ఇప్పుడే మనం చేయాలి. అర్థమైంది కదా? ఏది చేసుకోవాలో చేసుకోవాలి. మానవ జీవితంలో ఈ నిత్యానిత్య వస్తువేకమైన విచారణ మనకి కావాలి. వేద విహిత కర్మలన్నీ ఈ శరీరానికి సంబంధించినవి కాబట్టి ఈ శరీరం అన్నటువంటిది చక్కగా మళ్ళీ మానవ శరీరం రావాలి కాబట్టి, మళ్ళీ ఉత్తమ కోమలో పుట్టాలి కాబట్టి, అలాగనే ఉత్తమైనటువంటి ఐశ్వర్యంలో మనకు ఉండాలి కాబట్టి ఈ వేద విహిత కర్మలు శరీరం ద్వారా మనం చేసుకుంటూ ఉంటుండాలి. ఆత్మజ్ఞానము పొందడానికి ప్రయత్నం చేయాలి. ఈ విధంగా నిత్యము అంటే ఏమిటి? ఆత్మ. అనిత్యం అంటే ఏమిటి? శరీరం. అయిందా? ఈ రెండు దూరంగా ఎక్కడ లేవు. జగత్ అంటే శరీరము, బ్రహ్మ అంటే ఇందులో ఉన్నది. ఈ విచారణ అందరూ చేసుకొని ఇది చక్కగా మనకి ఆ పరమాత్మ నేను కాబట్టి నాకెప్పుడూ చావు లేదు అన్నటువంటి ధైర్యమో ఉండాలి. మనకెప్పుడు పోతే శరీరం ఎప్పుడు పోతుందో లేదా? నీటిలో పొడవు వస్తుంది, పోతూ ఉంది. ఆ విధంగా శరీరం రావడం పోవడం సహజం. దానికే నేను ఏడవడం ఎందుకు అన్న ధైర్యం మనం ఎప్పుడు వస్తుంది? నేనే ఉన్నాను, నాకు చావు లేదు, నాకు పరిణామం లేదు, నేను అంతటా ఉన్నాను. ఈ శరీరం ఉన్నాను, పోయినా. అందుచేత ఇది విశేషం. అర్థమైంది కదా? ఏది నిత్యము, ఏది అనిత్యం. బ్రహ్మదేవ నిత్యము, తదన్యం. ఈ శరీరము జగత్తు అనిత్యం. అందుచేత ఈ విధంగా అందరూ కూడా ఈ నిత్యానిత్య స్వరూపాన్ని చక్కగా తెలుసుకుంటూ అందరూ సత్కర్మనిష్ఠులమై, భగవద్భక్తులమై, ఆత్మవిజ్ఞాన సంపన్నులమై అందరూ బ్రహ్మానందముతో విరాజినట్లు ఆ గురుదేవుడు శ్రీకృష్ణ పరమాత్మ అందరికిచ్చి సదా రక్షించుగాక. ఓం సహనావతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం.